రోజు సమయము మనకి దేనికి కేటాయించబడిందంటే సహవాసం యొక్క ప్రాముఖ్యత అనే ఒక అంశాన్ని మన ముందు ఉంచడం జరిగింది. సహవాసం యొక్క ప్రాముఖ్యత అనే ఈ పాఠాన్ని మనము చాలా కోణాల్లో ఆలోచించేయచ్చు, కానీ ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు మనకున్న ఈ కొద్దిపాటి సమయంలో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. సహవాసం అనే ఈ పదము కైనోనియా అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ఆ ఫ్యాన్ ఆపేసేయండి అమ్మా, పర్లేదు, లేదా అటు పెట్టేసుకోండి, ఇటు అక్కర్లేదు, అది పెట్టేసి ఆల్ట్రేషన్ తీసేసి. కూర్చున్న వాళ్ళకి నిద్ర రాకుండా ఉంటే చాలు. వేడి వస్తుందా? పర్లేదు, నాకు వేడి వచ్చినా పర్లేదు. ప్రశాంతంగా ఆలస్యమైనా మీరు ఈ ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ కూడా ఉందా? కంటిన్యూషన్ ఎప్పటి వరకు చెప్పండి. ఎప్పుడో మీరు చెప్పిన దాన్ని బట్టి నేను 1:30 రైట్, 1:30కి క్లోజ్ అంతే కదా, సెకండ్ సెషన్ లేదు. కాబట్టి నేనేం మాట్లాడాలనేది ఈ గంటన్నరలోనే క్లోజ్ చేయాలి. కాబట్టి కొంచెం నాతో మీరు స్పీడ్గా రావాల్సిన అవసరం ఉంటుంది. మరీ అంత స్పీడ్గా కాదు, కానీ కొంచెం స్పీడ్గా రావాలి. కైనోనియా అనే గ్రీక్ వర్డ్ నుండి సహవాసం అనే ఈ పదాన్ని తర్జుమా చేయటం అనేది జరిగింది. కైనోనియా అనే మాటకి అర్థం ఏంటంటే, గ్రంథంలో తెయిర్ అనే గ్రీకు పండితుడు ఇచ్చినటువంటి ఒక ట్రాన్స్లేషన్ ఏంటని మనం ఆలోచన చేస్తే, దాన్ని ఫెలోషిప్ అన్నాడు, లేదంటే వాడినటువంటి పదప్రయోగాలు ట్రాన్స్లేషన్లో అసోసియేషన్ అన్నాడు, కమ్యూనిటీ అన్నాడు, కమ్యూనియన్ అన్నాడు, జాయింట్ పార్టిసిపేషన్ అన్నాడు, ఇంటర్ కోర్స్ అనే పదాన్ని ఉపయోగించాడు తెయిర్ అనే గ్రీకు పండితుడు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, కలిసి పంచుకోవటం, కలిసి పని చేయటం, కలిసి జీవించటం అనే అర్థాన్ని తెలియజేస్తున్నాడు. సహవాసంలో కలిసి పంచుకోవటం ఉంటుంది, సహవాసంలో కలిసి జీవించడం ఉంటుంది, సహవాసంలో కలిసి పని చేయటం ఉంటుంది. ఇవన్నీ కూడా సహవాసానికి సింబాలిక్గా ఉన్నటువంటి కొన్ని పర్యాయ పదాలు. కాబట్టి ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి దీంట్లోనంటే, ఎవరితో సహవాసం చేయాలి. ఉడుము పైకి పరిగెడుతుంది, దానికి వెళ్ళి ఎవరు చూడకండి, చిన్నదే. ఈ ఏరియాలో ఉడువులు బాగుంటాయి అనుకుంటా, చూసావును, అది ఎక్కడే ఉంటుందా, దాని నివాసం ఇది. చిన్నప్పటి నుంచి ఏడా ఉందా? సరే, దాని గురించి పట్టించుకోమాకండి, రైట్, జాగ్రత్తగానండి. సహవాసం అనేది మంచికి చెడుకి రెండు ఉంటాయి. అది మనిషిని ప్రభావితం చేస్తుంది, చెడుకి ప్రభావితం చేస్తుంది, మంచికి కూడా ప్రభావితం చేస్తుంది. జనరల్ థాట్ ఏంటంటే, మేము పుట్టి పెరిగిన ఏరియాలో 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు అనేది ఒక నానుడు ఉంది. మీరు ఎప్పుడైనా విన్నారు ఈ పదాన్ని? విన్నారా? మీరు కూడా విన్నారు. 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడు, వీడు వాడవుతాడు అనేది సహజంగా ఉన్నటువంటి నాడు, జనరల్ థాట్. ఇది ప్రజల మధ్య ఉన్నటువంటిది. ఆంగ్లంలో కూడా నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నువ్వేంటో నేను చెప్తానంటారు. ఫస్ట్ ఆఫ్ టెల్ యువర్ ఫ్రెండ్ ఆఫ్టర్ ఐ విల్ టెల్ యూ అని ఆంగ్లేయులు అంటుంటారు. అంటే నీ స్నేహితుడు ఎవడో చెప్తే నువ్వేంటనేది చెప్పొచ్చు అని వారి యొక్క ఆలోచన. నిజమే కదా కొంతవరకు. అది మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో మన యొక్క మైండ్ సెట్ బట్టి అది ఆధారపడి ఉంటుంది. అంటే నువ్వు స్నేహం ఎవరితో చేస్తున్నావో నీ మైండ్ సెట్ ఏంటనేది అర్థమవుద్ది. అంటే అవతల వ్యక్తి ఎలాంటి వాడో, అతనితో నువ్వు కలిసి జర్నీ చేస్తున్నావంటే, పంచుకుంటున్నావంటే కలిసి, పని చేస్తున్నావంటే కలిసి, జీవిస్తున్నావంటే కలిసి, అతని యొక్క అభిప్రాయాల్ని ఎంతో కొంత గౌరవిస్తేనే సాధ్యమవుద్ది. ఆమోస్ గ్రంథం 3:3లో ఒక మాట అంటాడు, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అన్నాడు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవటం అనేది
సాధ్యం కదా. అందుకనే ఆ సహవాసం అనేది మనిషి మీద ప్రభావం చూపుద్ది. చెడు కానీ మంచికి కానీ మనుషులను ప్రభావితం చేయగలే శక్తి సహవాసానికి ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి మొదట. ఈ ఆమోస్ 3:3 ఏం చెప్తుందంటే, ఆ సమ్మత లేకుండా, ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకుండా ఎవరు కూడా ఒక మనిషిని ప్రభావితం చేయలేరు, కలిసి జీవించలేరు, కలిసి జర్నీ చేయలేరు, కలిసి ప్రయాణం చేయలేరు, కలిసి పని చేయలేరు. ఇద్దరి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాల. చెడుకైనా మంచికైనా, అది మంచికైనా సరే చెడుకైనా సరే ఒక అండర్స్టాండింగ్ ఉంటేనే వాళ్ళిద్దరు కలిసి ఒక పని చేయగలరు. ఈవెన్ దొంగతనం చేసే వాళ్ళు కూడా ఇద్దరు వెళితే ఇద్దరి మధ్య కూడా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, లేదా దొరికిపోతారు. ఒక మంచి పని చేయడానికి వెళ్ళిన వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. అయితే దురదృష్టం ఏంటంటే, చెడు ప్రభావం చూపినట్టుగా మంచి స్నేహం ప్రభావం చూపట్ల. ఒక మంచోడి స్నేహము చెడ్డ వాళ్ళని బాగు చేయటం కంటే, ఒక చెడ్డ స్నేహము మంచి వారిని చెడగొట్టడానికి ఎక్కువ దోహదపడుతుందని చెప్పాలి. ఒప్పుకుంటారు మీరు? ప్రస్తుతం సమాజంలో జరిగేది అదే. 2000 సంవత్సరాల క్రితం కొరింథీ సంఘానికి పౌలు రాసింది కూడా అదే. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చదువుదాం, చూడండి. 15వ అధ్యాయము 33వ చూడండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని అన్నాడు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడి చెరుపుతుంది అని అన్నాడు. ఎందుకని మంచి వ్యక్తి దుష్టుని బాగు చేయలేకపోతున్నాడు? అలాగెందుకు రాయాలా బైబిల్లో? మోసపోకండి, మంచివాడు దుష్టుని బాగు చేస్తాడని ఎందుకు రాయాలా? దుష్టుడే మంచిని చెడగొడతాడని ఎందుకు రాస్తున్నాడు? ఏది ఎక్కువ ఇన్ఫాక్ట్ చూపుతుంది మనిషి మీద? ఏది ప్రభావం చూపిద్ది ఎక్కువ? చెడు ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఉన్న సమస్యనా, లేక ఈ పత్రిక రాసే అప్పటికే ఈ సమస్య ఉందా? ఇప్పుడే కాదు, ఈ సమస్య అప్పుడే ఉంది. ఏది? మంచి మీద చెడే ఎక్కువగా ప్రభావం చూపుతుంది, చెడుపై మంచి ఎక్కువగా ప్రభావం చూపట్ల. నిజం చెప్తే నమ్మే మనుషులు చాలా తక్కువగా ఉంటారు, అబద్ధం చెప్తే నమ్మే మనుషులు చాలా ఎక్కువగా ఉంటారు. అంటే నిజం కంటే అబద్ధమే మనిషి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. నిజం గడుపు దాటే లోపు అబద్ధం లోకం అంతా చుట్టేస్తుందని ఒక నానుడు ఉంది. నిజమేనంటారు అది? నిజం గడప దాటే లోపు అబద్ధం లోకం అంతా చుట్టేస్తుంది అనేది ఒక నానుడు ఉంది. కొంతవరకు నిజమని చెప్పాలి. అబద్ధాలు చెప్పేవారికి ప్రజల్లో మంచి ఆదరణ, నిజం చెప్పేవాడిని పెద్దగా గౌరవించరు. అది లోకంలో ఉన్న మనుషులైనా, దేవుని పక్షాన పనిచేసే వ్యక్తులైనా. అంటే దేవుని పక్షాన బైబిల్ తీసుకొని నిజం చెప్పేవాడికి పెద్ద ఆదరణ ఉండదు ప్రజల్లో. దేవుని పేరు చెప్పి బైబిల్ని అడ్డం పెట్టుకొని అబద్ధాలు చెప్పేవాడికి ప్రజల్లో మంచి ఆదరణ ఉంటుంది. వాళ్ళకి మంచి విలువ, గౌరవం, మర్యాదలు ఎక్కువగా ఉన్నాయి. నిజం చెప్పి ప్రజల జీవితాలను కట్టి ప్రజల జీవితాలను బాగు చేసేవాడిని పెద్దగా ఆదరించట్లేదు. కారణం ఏంటంటే, చెడు ఎక్కువగా మనిషి మీద ప్రభావం చూపుతుంది. బైబిల్ చరిత్ర మనం చదివినప్పుడు మంచి చెడు అనే రెండింటి పైన ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రెండింటికి, నీతికి దుర్నీతికి మధ్య జరిగే పోరని చెప్పాలి. ఫస్ట్ ఫ్యామిలీని మనం ఆలోచన చేసినప్పుడు, ఆ ఫ్యామిలీ చనిపోయిన తర్వాత ఆ నలుగురు సభ్యులు, అంటే ఫస్ట్ ఫ్యామిలీలో తర్వాత పుట్టారులే కానీ ఫస్ట్ ఫ్యామిలీలో మనం ఒక నలుగురు తీసుకున్నట్లయితే ఆదాము, అవ్వ, కయీను, హేబేల్. ఈ నలుగురు చనిపోయిన తర్వాత బైబిల్ ముగ్గురు గురించి నెగిటివ్ గా మాట్లాడుతుంది, ఒక్కరి గురించే పాజిటివ్ గా మాట్లాడుతుంది. ఎవరా ముగ్గురు? ఆదాము, అవ్వని గురించి, కయీను గురించి నెగిటివ్ గా మాట్లాడుతుంది బైబిల్. కయీను గురించి ఏమందంటే, వాడు దుష్టుని సంబంధి, వాడిలాగా క్రైస్తవులు ఉండకూడదు, వాడు తన సహోదరుని చంపాడు. వాడు ఎందుకు చంపాడంటే, వాడు చెడ్డవాడు అయ్యండి, వాని క్రియలు చెడ్డవి గనక చంపేశాడు అన్నాడు. హేబేలు మాత్రమే నీతిమంతుడు అంటుంది బైబిల్.
ఆదాము గురించి ఏమందంటే రొమ్ములో పాపాన్ని కప్పేశాడని, పాపం చేశాడని, నిబంధన మీరాడని మాట్లాడుతుంది గ్రంథం. అవ్వను గురించి ఏమందంటే మోసపోయింది, మోసగించబడినది, సర్పం తన కుయుక్తి చేత హవ్వని మోసపరచను అని మాట్లాడుతుంది. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆదాము అవ్వల గురించి, కయీను గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందంటే నెగిటివ్ మాట్లాడుతుంది. కానీ హేబేల్ గురించి మాత్రమే పాజిటివ్ గా మాట్లాడింది. అంటే నలుగురిలో ఒకడు మాత్రమే నీతిమంతుడు ఉన్నారు, మిగిలిన ముగ్గురు చెడిపోయారు. యేసు ప్రభు యొక్క ఉపమానంలో కూడా మనకి ఏం కనబడుద్దంటే విత్తువాడు విత్తుచుండగా 4 స్థలాల్లో పడ్డాయి, ఒక స్థలంలో మాత్రం ఫలించింది, 3 స్థలాల్లో వేస్ట్ అయింది. అంటే వాక్యము 25% ప్రజల మీద ప్రభావం చూపుద్దని, 75% ప్రజల మీద అది ప్రభావం చూపుదని, ఒకవేళ చూపిన ఫలించే స్థాయిలో ప్రభావం చూపటలేదనేది ప్రభు యొక్క ఉపమానంలో ఉన్నటువంటి భావం. సో ఈ విధానం అంతా మనం ఒకసారి నిక్షిప్తంగా పరిశీలించి ఆలోచన చేసినప్పుడు ఒక వ్యక్తి మంచివాడయ్యుండి తన మంచితనాన్ని ఇతరుల మీద ప్రభావం చూపి అనేకులు మంచివారుగా మార్చడం అనేది చాలా కష్టం. ఒక చెడ్డవాడు అనేకుల్ని మంచివారిని చెడగొట్టడం అనేది చాలా సులువు. ఇప్పుడు సువార్థికుల పని, క్రైస్తవుల పని ఏంటి? మంచి వాళ్ళని చెడగొట్టడమా, చెడిపోయిన వాళ్ళు బాగు చేయటమా? కష్టమైన పనా, సులువైన పనా? చెప్పాలి. సువార్థికుల పని కానీ క్రైస్తవుల పని కానీ ఏంటి అసలు? చెడిపోయిన వాళ్ళు బాగు చేయటం, బాగున్న వాళ్ళని చెడగొట్టడం కాదు. అంటే కొంతమంది క్రైస్తవులు అనబడే వాళ్ళు బాగున్న వాళ్ళు కూడా చెడగొడతారా? యోత్రేఫ్ అని ఒకడు ఉన్నాడంట, ఆడు చెడిపోయాడు, మంచి పని చేయట్లా, చేసేవాళ్ళు కూడా ఆటంకపోతున్నాడంట. యోహాను 3వ పత్రికలో అంటాడు కదా, యోత్రేఫ్ అని గురించి 9 నుంచి మీరు 12 వచనాలు చదివితే అక్కడ అంటాడు, సంఘానికి ఒక విషయం రాయాలని ఏమని మొదలెట్టి యోత్రేఫ్ అని గురించి మాట్లాడతాడు. వాడు మమ్మల్ని గురించి వదర మాటలు పలుకుచు మమ్మల్ని చేర్చుకున్న వాళ్ళు కూడా ఆటంకపరిచేవాడిగా ఉన్నాడు అన్నాడు. కాబట్టి సంఘంలో కూడా ఒక మంచిని ప్రజెంట్ చేసి ప్రజల్ని మంచి వైపు మళ్లించాలనే వారు కూడా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఇక్కడ కూడా పాడు చేసే వాళ్ళు తయారవుతున్నారు. కాబట్టి ఒక కామన్ క్రిస్టియన్ గాని, అందులో పనివారైనటువంటి వాక్య సేవకులు గాని సమాజం పట్ల ఎలాంటి ప్రభావం చూపాలంటే ఒక మంచిని ప్రభావితం చేయాలి. అది చాలా కష్టమైన పని, కానీ అసాధ్యమైనదైతే కాదు. భార్యాభర్తలిద్దరిది కూడా స్నేహం అన్నాడు బైబిల్లో. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో భార్యాభర్తల బాంధవ్యాన్ని స్నేహంతో పోల్చాడు. ఒకసారి చదువుదాం, చూడండి. 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చుచున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి, పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వాడిని ఉంచుకొనుచు వచ్చును అని అన్నాడు. అంటే ఏం చేశాడు సొలొమోను అంటే కామాతురత గలవాడే వాడిని ఉంచుకొనుచు వచ్చాడు. సహవాసం చేయకూడదని మొదట వాడాడు, కానీ అది వివాహానికి సంబంధించిన బాంధవ్యానికి తీసుకొచ్చి లింక్ పెట్టాడు. అంటే వివాహ బాంధవ్యం కూడా సహవాసమేనా? వారితో సహవాసం చేయొద్దు అన్నాడు, వెంటనే ఉన్నాడు వారినే పెళ్లి చేసుకున్నారు అన్నాడు. అంటే దాని అర్థం వివాహ బాంధవ్యం కూడా సహవాసం. ఇది లాంగ్ టైం ఫ్రెండ్షిప్ అనమాట. లాంగ్ టైం ఫ్రెండ్షిప్ అర్థమైందా? అంటే ఎంతకాలం అని అంటే అంటిల్ ద డెత్.
ఈ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కట్ అవుద్ది అంటే రోజు ప్రేమించే ప్రేమికురాలు ఎవరంటే భార్య. మొహమాట వచ్చేది, మొహం కొట్టేసింది, ఫీల్ అయింది, లేకపోతే ఇష్టం లేదు, కొంతకాలం అయిన తర్వాత ఫస్ట్ లో ఉన్నటువంటి ఇంప్రెస్ ఇప్పుడు లేదు అనడానికి ఛాన్స్ లేదు. అంటే డే బై డే లవ్ ఇంక్రీజ్ అవ్వాలి. ఫ్రెండ్షిప్ కూడా భార్యాభర్తల మధ్య డే బై డే ఇంక్రీజ్ అవ్వాలి. ఈ ప్రభావం అనేది కూడా ఎక్కువగా మంచి వాళ్ళనే చెడగొట్టినటువంటి చరిత్ర కనపడుతుంది బైబిల్లో. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిన. ఎక్కడ ఎవరన్నారు ఈ మాట? తిమోతికి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12 వచ్చిన అయితే ఇంకో 12 కానీ 13 కానీ చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఓ మాట అంటాడు చూడండి. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడును అని అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? ఫస్ట్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవడానికి సాతాను ఎవరిని వాడుకున్నాడు? ప్రశ్న మీకు అర్థమైందో లేదో? ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి అక్కడ. ఇద్దరు ఫ్రెండ్స్ అంటే భార్యాభర్తలు. ఎవరా ఇద్దరు? ఇంకా కయ్యం లేడు, హేబేల్ లేడు. దేవుడు ఆదాం చేశాడు, తర్వాత హవ్వను చేశాడు. అపవాది ఎంటర్ అయ్యాడు, ఇద్దరిని ట్రై చేశాడు. ఆదాం మోసపరచబడలేదంటే అర్థం ఏంటి? ట్రై చేయకుండానే చెప్తాడా? అసలు ట్రై చేయలేదండి, ప్రయత్నమే జరగలేదు ఆదాం మీద. ఆదాం మోసపోలేదని ఎలా చెప్తాడు? ఎగ్జామే జరగలేదు, పాస్ అయ్యాడు ఫెయిల్ అయ్యాడు ఎలా తెలిసింది? ఎగ్జామ్ అటెంప్ట్ అయితేనే కదా, అటెంప్ట్ చేస్తేనే కదా అతను పాస్ ఆ ఫెయిల్ అనేది. అవునా? ఇప్పుడు ఆదాం మోసపరచబడలేదంటే అర్థం ఏంటి? ఫస్ట్ అటెంప్ట్ గా అపవాది ఆదాం మీదే ప్రయత్నించాడు, కానీ అవ్వలా, వర్కౌట్ అవ్వలా. సరే ఎలాగైనా ఆయన్ని పడేయాలని ఆలోచన చేశాడు. సరే నా వల్ల కాల, నాకంటే ఇంకెవరైనా శక్తిమంతులు ఉన్నారా ఆదాముని మోసపరచడానికి? దేవుడా మోసం చేయడు. అపవాది కంటే శక్తిమంతులు ఎవరు? దేవుడు మోసం చేస్తాడు మనిషిని, మోసం చేయడు. ఇప్పుడు మోసం చేయడానికి ఇంకెవరున్నారు? అక్కడ ఉన్న ఒకే ఆప్షన్ ఆదికాండం 3:17. ఆదికాండం 3:17 ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగన్నాడు ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని. ఓహో, అపవాది కంటే శక్తిమంతులు ఎవరు ఇక్కడ? చెప్తాముడు స్త్రీ. వెళ్ళలేదు నీకు? అయిందా? ఓకే. భర్త కంటేనా లేక అపవాది కంటేనా? ఇప్పుడు అపవాది మనుషులందరికంటే శక్తిమంతుడు అంటాను నేను. మీరేమంటారు? ఒక యేసు ప్రభు మీద తప్ప. ఇప్పుడు ఆయన మాత్రం ఎందుకు జయించాడు, మనమందరం ఎందుకు ఓడిపోయే వాడి దగ్గర? పాయింట్ అర్థమైంది లేదు మీకు పాయింట్ అర్థమైంది నేను చెప్పింది. అపవాది కామన్ మ్యాన్ కంటే శక్తిమంతుడు, పవర్ఫుల్ మ్యాన్ అని నేను అంటున్నాను. మీరేమంటారు? అపవాదిని బలవంతుడు అన్నాడు, వానికంటే బలవంతుడు యేసు ప్రభు అన్నాడు లూకాసు వార్త 11వ అధ్యాయంలో. ఇది మనకు తెలిసిందే. అయితే అపవాది కంటే యేసు బలవంతుడే, కానీ మనం ఎవరు? మనం ఏ స్థాయిలో ఉన్నాం? అపవాది కంటే శక్తిహీనులుగా ఉన్నామా? అపవాది కంటే శక్తిమంతులుగా ఉన్నామా? మనకి మన శక్తి ఎలా ప్రూవ్ చేయబడింది? అపవాది కంటే తక్కువ ఎక్కువ? రోమా 3:23 ప్రకారం అందరూ పాపం చేసి దేవుడి అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. రోమా 5:12 ప్రకారం అందరూ పాపం చేయటం వల్ల మరణం అందరికీ సంప్రాప్తమైన అన్నాడు. పాపం చే ప్రతివాడు అపవాది సంబంధాన్ని యోహాను మొదటి పత్రిక 3:8 అన్నాడు. అంటే పాపం చేయటానికి మూలం ఏంటి? అపవాది. అంటే ఎవరు గెలిచారు అక్కడ? అపవాది గెలిచాడు. అంటే ఆదాము కంటే అపవాది బలవంతుడు, అయినా సరే ఆదాం దగ్గర అపవాది కాటలో సాగలేదు. కానీ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడా ఆదాను మోసం చేయడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? స్త్రీ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు స్త్రీ ఎలాగున్నారంటే దేవుని మాట కంటే కూడా, అపవాది మాట కంటే కూడా ఆదాము స్త్రీ మాట వినటానికి లొంగిపోయాడు. అదే కదా అక్కడ స్టేట్మెంట్. నీవు నీ భార్య మాట విని తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము నువ్వు తింటివి గనక అన్నాడు. నీ సహవాసంలో నువ్వు చెడిపోతున్నావంటే
అది నీ బలహీనత, నీ బలం కాదు అది. ఇప్పుడు భార్యాభర్తలు, మొట్టమొదట భార్యాభర్తలు ఎవరు? ఆదాము అవ్వ. ఆ బాంధవ్యాన్ని ఎలా పోల్చాడు బైబిల్లో? రాజుల మొదటి గ్రంథం 11 అధ్యాయంలో సహవాసం, అన్యులతో సహవాసం చేయొద్దని చెప్పిన దేవుడు, అయితే సొలొమోను అనేక స్త్రీలు పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. సహవాసాన్ని గురించి మాట్లాడి వెంటనే వివాహాన్ని గురించి మాట్లాడతాడండి. వివాహం అనేది కూడా సహవాస బాంధవ్యమే. అయితే లాంగ్ పీరియడ్ ఫ్రెండ్షిప్ అది. ఈ లాంగ్ పీరియడ్ ఫ్రెండ్షిప్ లో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. లేకపోతే ఈ ఫ్రెండ్షిప్ అనేది చెప్పే కదా, మంచిని చెడు డామినేట్ చేస్తుంది, చెడుని మంచి డామినేట్ చేయట్లేదు. ఫస్ట్ ఫ్యామిలీ నుంచి ఇదే కనపడుతుంది. జలప్రాణి రప్పించినప్పుడు ఎంతమంది ఉన్నారు? లోకం అంతా 8 మందినా? అంటే ఏది ఎక్కువ డామినేట్ చేస్తుంది చెప్పాలి? చెడా మంచా? మోసపోకుడి, దుష్ట సాంగత్యం, మంచి నడువుడు జరుగునని పరిశుద్ధాత్మ యొక్క స్టేట్మెంట్ రైట్ రంగా. అలాగెందుకు రాయాలి? మంచోడి చెడ్డోడు బాగు చేస్తాడని రాయొచ్చుగా. చెడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. ఫస్ట్ ఫ్యామిలీలో 75% క్రాప్. అలాగే జలప్రాళయానికి ముందున్న ప్రజలు 8 మంది మిగిలారంటే మిగిలిన వాళ్ళంతా చనిపోయారని. ఇశ్రాయేల్ చరిత్రలో 12 గోత్రాల నుంచి 12 మందిని సంఖ్యాకాండం 13, 14 అధ్యాయాల్లో మోషే పంపితే 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు, 2 మాత్రమే మంచిది చెప్పారు. అంటే ఏది రైటు? 2 చెప్పిందా 10 మంది చెప్పిందా? కానీ నాకు ఏమనుకుంటది? ఎవరుగా వాళ్ళిద్దరు పెంచుకోవాలి, వాళ్ళకేం తెలుసు? అవసరం లేపేద్దాం వాళ్ళిద్దరిని. మోషేను కూడా లేపేద్దాం అవసరం అయితే, మళ్ళీ తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం అనే దగ్గరకు వచ్చేసారు ఆ రోజు. మీరు సంఖ్యాకాండం 13, 14 అధ్యాయాలు చదివితే. ఇప్పుడు కూడా ఎలా ఉందో లోకం పోకడా? పట్టుమని తిరిసాంగమా? పట్టుమని అక్కడ 100 మంది లేరు, పట్టుమని అక్కడ 50 మంది లేరు. వాళ్ళు పట్టుకుని నువ్వు తిరుగుతావా? ఎవడు చెప్పాడు అసలు నేను అక్కడ బొమ్మని? వాళ్ళు పెట్టిన క్లాసు కూడా వెళ్ళమాకంటాడు సాతాన్ ఏజెంట్ ఒకటి బయలుదేరి. అర్థమైందా? మందిని బట్టి వాస్తవాలు క్యాలిక్యులేట్ చేయకూడదు, గ్రంథాన్ని బట్టి వాస్తవాలను క్యాలిక్యులేట్ చేయాలా. మీకు అర్థమైందో లేదో? ఎక్కువ మంది జనం ఉంటే అది రైట్ కాబట్టి అక్కడ ఎందుకుంటారు? ఈ దేశంలో రాళ్ళకు కూడా భక్తులు ఉన్నారా దరిద్రుడు అని చెప్పాను నేను ఒకడికి. ఆడికి అర్థమై సత్తేగా. రాళ్ళకి అసలు పలకదు, కొనకదు, అలకదు, అసలు ఏమి చేయదు. నువ్వు చేస్తే తప్ప దానికి ఏదైనా అది దానికి దాన్ని ఏమి చేసుకోలేదు, నీకు కూడా ఏమి చేయలేదు. అయినా దానికి కోట్ల మంది. దానికి అనుకుంటే వీడు మంచి పాటగాడు, మంచి ఆటగాడు, మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెడతారు. మీటింగ్ అంటే దెర్ ఇస్ నో ఎనీ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ఆన్ దట్ మీటింగ్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. మీటింగ్ అంటేనే ఎంటర్టైన్మెంట్ చేసేవాడికి అసలు ఏమి చేయలేదు దాని దగ్గరికి అంతమంది వెళ్తుంటే ఇన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు పెట్టాడు దగ్గర జనం పంజోపుతండాలు కడుతూ పెద్ద విషయమా? కాబట్టి మందిని బట్టి వాస్తవాలు ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయకూడదు. అలా చేసేవాడు మతిలేనివాడు. మతిలేని జనమే మందిని బట్టి వాస్తవాల్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఏమాత్రం బరువున్నా సెన్స్ ఉన్నా గ్రంథం బట్టి నువ్వు నమ్మిన నిజమా అబద్ధం అనేది క్యాలిక్యులేట్ చేయాల. ఆ రోజు దేవుడు చెప్పాడు కాబట్టి నేను చెప్పింది చేయను అన్నాడు అపవాదితో. కానీ భార్య చెప్పగానే చేశాడు. ఏంటి అక్కడ మత్తు? ఇప్పుడు దేవుడు చెప్పాడు వద్దన్నాడు, అపవాది చెప్పాడు నేను తిన్న అన్నాడు. ఇప్పుడు భార్య చెప్పగానే తిన్నాడు ఏంటి? దాన్ని యోబు గ్రంథంలో 33, 31, 33లో ఏముంటాడు అక్కడ? కుటుంబ తిరస్కారానికి జడిసి అన్నాడు. ఎవరున్నారు కుటుంబం అక్కడ? కయ్యలు లేడు, ఏబేలు లేరు, పిల్లలు లేరు. ఇంకప్పటికి కయ్యలు ఆదాము అవ్వలే ఉన్నారు. కుటుంబం అంటే ఎవరు? వాళ్ళిద్దరే. మరి తిరస్కారం ఎవరు చేసేది అక్కడ? అంటే భార్య తిరస్కారానికి భర్త దడుతాడా ప్రసాద్? ఒక రోజు ఇలాగే చరిత్రలో ఒక రాజు వాడు ద్రాక్ష తోట కానుకొని ఇంకెవరికి ద్రాక్ష తోట ఉంది అది అడిగాడు. నా కూర తోట కావాలని అడిగాడు. ఇతను అన్నాడు నా పిత్రాజీతం వీటికి కుదరదు, వాళ్ళు పడదన్నాడు.
సరే ఈయన ఎవరితో మాట్లాడకుండా మూతి ముడుచుకొని అన్నపానాలు మానేసి పడుకున్నాడంట. భార్య వచ్చింది, అక్కడ మాత్రం మాట్లాడాలి, లేకపోతే అడిగి లేచిపోద్ది. ఏంటయ్యా నీ అలాగే కారణం అంటే అంతకుముందు ఎవరితో మాట్లాడలేదంట. ఎవరితో మాట్లాడకని రాసి ఉంది, మీరు కావాలని చూడండి రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయంలో. కానీ ఏమి రాగానే మాట్లాడాడంట. ఏంటా మత్తు? ఎంత వారాలైనా కాంతదాసులేనని ఎవడో ఒక కవి రాశాడు. నిజం అబద్ధం నాకు తెలియదు, కానీ బైబిల్ చదివినప్పుడు బాగా అర్థమైంది నాకు. ఆ చిన్నప్పుడు విన్నాను, ఆ పదం చాలాసార్లు విన్నా, కానీ చిన్నప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ బైబిల్ చదివిన తర్వాత అర్థమైంది. బైబిల్ హిస్టరీ చదువుతుంటే చాలా మంది ఈ ఫ్రెండ్షిప్ ని సరిగ్గా ఎంచుకోపోతే, భార్య భర్తల ఫ్రెండ్షిప్ అనేది సరిగ్గా చూజ్ చేసుకోపోతే ఆ ఫ్రెండ్షిప్ నిన్ను పతనం చేసింది. ఇది నా స్టేట్మెంట్ కాదు, దేవుని యొక్క స్టేట్మెంట్. స్నేహం అనేది చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు అది జాగ్రత్తగా చూడాలి. ఒకవేళ అది సరిగ్గా నువ్వు క్యాచ్ చేయకపోతే ఆ స్నేహం నిన్ను మింగేస్తుంది, నీ జీవితాన్ని పతనం చేసేస్తుంది. అది భార్యాభర్తల స్నేహం అయినా ఇంకే స్నేహం అయినా సరే, ఆ స్నేహంలో ఉన్నటువంటి గమ్మత్తు ఏంటంటే మంచి మీద చెడు ఎక్కువగా డామినేట్ చేస్తుంది. సృష్టి ఆరంభం నుండి కొత్తగా ప్రారంభమైనటువంటి న్యూ క్రియేటివ్ కాదు, నూతనమైన ప్రక్రియ కాదు. ఇది ఫస్ట్ ఫ్యామిలీలోనే చెడు డామినేట్ చేసింది. అలాగే జల ప్రళయానికి ముందు చెడు ఎక్కువ డామినేట్ చేసింది. ఇజ్రాయెల్ చరిత్ర అంతా చదివితే ఇర్మియా గ్రంథం 5:1 యెరూషలేము వీధుల్లోకి వెళ్ళి చూడండి, దాని రాజవీధుల్లో విచారణ చేయండి. న్యాయంగా బ్రతకడానికి ప్రయత్నించేవాడు ఒక్కడున్నా నేను ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు. అవునా? అంటే అట్లీస్ట్ ప్రయత్నించాడు కూడా లేడు. న్యాయంగా బతికేవాడు సంగతి దేవుడు ఎరుగు, కనీసం ప్రయత్నించేవాడుగా లేడు అన్నాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయంలో నెబుకద్నెజరుని ఆ పట్టణం మీద పంపాడు దేవుడు. పట్టణాన్ని అంతా తగలబెట్టాడు, చాలా మందిని చంపేశాడు, బంగారం దోచుకొని వెళ్ళాడు. యెరూషలేములో ఉన్నటువంటి ఇజ్రాయేల్ శేషాన్ని చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు. దానికి రీజన్ ఏంటి? ఒకరోజు అబ్రహాం దేవునితో ఒక ఆర్గ్యుమెంట్ చేస్తాడు, నీతిమంతులను కూడా చంపేస్తావా? భక్తిహీనులతో పాటు సొదొమ గొమొర సంఘటనలు ఆదికాండము 19వ అధ్యాయం సంఘటన 18వ అధ్యాయంలో డిస్కషన్ జరుగుతుంది. అయితే ఏం చెప్తాడంటే 50 మంది ఉంటే కాపాడుతావా అని అన్నాడు. అబ్రహాం ఓకే అన్నాడు. 40 మంది ఉంటే ఓకేనా అన్నాడు. ఓకే అన్నాడు. 30 ఉంటే ఓకేనా? ఓకే అన్నాడు. 20 ఉంటే ఓకేనా అన్నాడు. ఓకే అన్నాడు. 10 ఉంటే ఓకేనా అన్నాడు. ఓకే అన్నాడు. ఇక ఆగిపోయాడు. ఉండేది లేదే వాళ్ళు మనకెందుకు వచ్చిన వాడు వాయించాలి. ఆయన సాయిలోచి ఆగిపోయాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చదివితే నీతిమంతుడగు లోతును తప్పించును అన్నాడు. అంటే ఆ పట్టణంలో ఈయన తప్ప ఇంకెవరు లేరు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అంటే బైబిల్ యొక్క హిస్టరీ ఏం చెప్తుందంటే మనకి ఏమని వార్నింగ్ ఇస్తుందంటే నీ ఎన్నిక జాగ్రత్త, నీ ఫ్రెండ్షిప్ జాగ్రత్త, అది నీ వివాహ విషయంలో కూడా జాగ్రత్త. ఎందుకంటే నేను అట్టంటింటాడు కాదు, గ్రిప్పులో పెడతానని వాడు మా ఊర్లో ఒకడు పెళ్లి కాకముందు. అసలు అన్ఫార్చునేట్లీ పెళ్ళైన తర్వాత అందరికంటే తొందరగా ఆడే కుక్క పిల్ల తిరుగుతున్నాడు భార్య కొంగు పట్టుకొని. ముందే ఉన్నాడంటే నేను అలాంటిలో పెట్టేస్తా గ్రిప్పులు అనేవాడు. ఆ చాలా మంది చూశాను మరగాళ్ళు అనేవాడు పెద్దోడు. కొంతమంది వాళ్ళు ఎందుకంటారు అనేవాడు కాదు, నాకు తెలిసేది కదా అప్పట్లో. బైబిల్ చదివాక అర్థమైంది. బలవంతుడైన సంసోను దెలీలా వ్యామోహంలో బలైపోయాడు. మిక్కిలి జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను తన భార్యల ద్వారా మోసపోయాడు. జలప్రళయానికి ముందున్న ప్రజలు వారికి నచ్చిన స్త్రీలని లవ్ మ్యారేజ్ చేసుకుని లోకాన్ని నాశనం చేశారు. నిజమేనా? ఎవరికి నచ్చిన వాళ్ళు చేసేసుకున్నారంట. అసలు ఆయనకి ఏం నచ్చుద్దో తల్లిదండ్రులకి ఏం నచ్చుద్దో కాదు. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అట్టా అవుతారని అనుమానం. ఎక్కువ శాతం అలాగే అవుతారు. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి అసలు రైట్ చూజింగ్ మెచ్యూరిటీ ఉండదు. రైట్ చూజింగ్ మెచ్యూరిటీ అంటే సరి అయిన ఎంపిక చేసుకునే జ్ఞానేంద్రియాలు ఉండవు. దానికి కొంత అనుభవం కావాలి. కానీ ఆ వయసులో ఏ చేసినా రైట్ అనిపించింది. రమేష్ నిజమేనా? ఎందుకని నన్ను అడగలే నేను, మళ్ళీ మీ ఇద్దరి మధ్య సమస్యలు వస్తాయి. అంటే ఆ వయసులో ఎందుకని అని, ఎందుకని ఆ వయసులో వాళ్ళకి ఏది చేసినా రైట్ అనిపిస్తుందండి.
కానీ కొంత జీవితం గడిచిన తర్వాత నేను చాలా తప్పు చేశానంటాడు. అప్పటికే చాలా నష్టం జరిగిపోద్ది. ఈలోపు యేసు ప్రభు పరిచయం అయితే ఇది నీ కర్మరా, నువ్వు ఇంతేనంటాడు. లోకంలో ఇంకెవరైనా సినిమా యాక్టర్ని అడిగితే వాళ్ళే ఇద్దరు ముగ్గురు చేసుకున్నారు, నేను చేసుకుంటే తప్పేంటాను, వదిలేసి ఇంకోళ్ళు చేసుకుంటాడు. లేకపోతే ఫ్రెండ్స్ స్నేహితులు ఎవరైనా బంధువులను అడిగితే వాళ్ళు కూడా నువ్వు కాదు నీ అప్పలాంటిదని చేసుకుంటానంటాడు మా ఊర్లో కూడా. మరి దరిద్రుడు అలా అనకూడదురా, యేసుగురు అలా చెప్పలేదు, భార్య బతకుండా మరో స్త్రీని పెళ్లి చేసుకుని వ్యభిచారన్నాడని ఆడికి సర్ది చెప్పి ఎట్టగట్ట భార్య భర్తలు కలిపాను, ఇద్దరు పిల్లలు అన్నారు, హ్యాపీగా మంచిగా సంసారం చేసుకుంటున్నారు ఇప్పుడు. అర్థమైందా? అంటే యేసుగుర పరిచయం వేయడానికి ఇక నువ్వు తీసుకున్న నిర్ణయం చచ్చేదా కొనసాగాలంటాడు ఆయన. చావు తప్ప ఏది మిమ్మల్ని ఇద్దరిని ఎడబడటానికి పర్మిషన్ లేదన్నాడు. ఏం చెప్పే కాదు, ఆది నుండి కూడా అదేనన్నాడు. ఆది నుండి ఎక్కడికి వెళ్ళాడు? ఆది కాండం మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఈ సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు యేసు ప్రభు? ప్రశ్నకు సమాధానం సృజించిన వాడు ఆది నుండి స్త్రీనిగాను పురుషునిగాను సృజించనన్నాడు. అంటే ఎక్కడ? ఆదామాల దగ్గరికి వెళ్ళాడు. ఏంటి ఒక ఆదాంకి ఇద్దరు స్త్రీలు చేయొచ్చుగా, సాటిన సహాయం ఒక్కరిని ఎందుకు చేశాడు రమేష్? ఒక్కళ్ళే చేయడం అడుగుతున్నా నేను. అంటే దేవుని ఏర్పాటులో ఒక్కరే అని అన్నాడు. అసలు ఒక్కరితోనే పోయడానికి సమస్యలు ఉంటే, మనసును తిప్పేస్తుంటే, మనసును పాడు చేస్తుంటే, ఇక 1000 మంది అంటే ఆయన పతనం కాకుండా ఉంటాడు ఎంత జ్ఞానైనా. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి, నీ ఫ్రెండ్షిప్ అనేది నువ్వు చూజింగ్ చేసుకునేటప్పుడు రైట్ ఫ్రెండ్షిప్ ని చూజ్ చేసుకోవాలి. లేకపోతే నీ ఆత్మీయ జీవితం, నీ శరీర సంబంధమైన జీవితం కూడా పతనం అయిపోద్ది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనం ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదనే కోణంలో కొన్ని విషయాలు ఆలోచన చేస్తే, బైబిల్లో స్నేహం ఎవరితో చేయకూడదో కొన్ని విషయాలు మాట్లాడాడు. ఒకసారి సామెతల గ్రంథంలోకి రండి. దానికంటే ముందు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో ఒక పాయింట్ చదువుదాం చూడండి. 7వ అధ్యాయము, అన్ని జనులతో సహవాసం చేయకూడదని జనరల్గా, అంటే దేవుని ఎరగిన వారితో సహవాసం చేయకూడదని ఇశ్రాయేలీయులకి ఆజ్ఞాపించాడు. అది గ్రంథంలో చాలా సందర్భాల్లో ప్రస్తావించబడింది. చదువుతో ఒకసారి చూడండి. 7వ అధ్యాయం మొదటి నుండి. అంటే ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత, కనాను దేశం వెళ్ళిన తర్వాత, వెళ్ళినప్పుడు జరిగే సంఘటన గురించి వెళ్ళక ముందే దేవుడు చెప్తున్నాడు, మీరు స్వాధీన పరచుకున్న దేశంలోనికి నీ దేవుడిని యెహోవా నిన్ను చేర్చి బహు జనమును అనగా సంఖ్యకును బలముకును నిన్ను మించిన హిత్తీయులను, గిల్గాషులు, అమోనీయులు, కరానీయులు, పెరిజీయులు, హివీలు, ఎబీషులను 7 జన్మలను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడిని యెహోవా నీకు అప్పగించినప్పుడు వారిని హతం చేయగలను, వారిని నిర్మూలన చేయగలను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని ఖండింపకూడదు, నీ వారితో ఉయ్యమందకూడదు, వారిని కుమార్తె నీయకూడదు, వారి కుమారుడికి నీ కుమార్తెని పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారులు వారిని మళ్లించుదురు, అందును బట్టి యెహోవా కోపాగ్ని మీద రగులుకుని ఆయన నిన్ను త్వరగా నశింపజేయను అని అన్నాడు. ఒక కామన్ ప్రిన్సిపల్ ఏంటంటే, అప్పటికే వీళ్ళు వెళ్ళేసరికి 7 జాతులు ఇశ్రాయేలు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే దాన్ని ఖాళీ చేయాలి. ముందు ఈ ఖాళీ చేసే క్రమంలో వాళ్ళని కంప్లీట్ గా తోలివేయాలి. వారితో నిబంధన చేసుకోకూడదు, వారితో వేయవద్దకూడదు, అంటే వారితో సహవాసము ఉండకూడదు, ఫ్రెండ్షిప్ అనేది వారితో ఉండకూడదు. ఎందుకంటే రీజన్ చెప్పాడు ఆయన, నిజ దేవుడిని అనుసరించకుండా దేవుడి కాని దాని వైపు మనుషుల్ని తిప్పే ప్రమాదం ఉంది అని చెప్పాడు. క్రైస్తవులు కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేశాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు చూడండి. 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసి పాడెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుతున్నాడు, నేను వారిలో నివసించి సంచరించను, నేను వారి దేవుడునైందును, వారు నాకు ప్రజలైందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండు అని అన్నాడు. అంటే క్రైస్తవులు అవ్వటానికి ముందు కూడా ఇలాంటి ఆజ్ఞ ఉంది.
మీరు అపొస్తలుల 2:39 చదివితే, కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండడనే ఈ మాటకు దగ్గర సంబంధం కలిగిన మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై రక్షణ పొందుడి అని అన్నాడు. అంటే ఒక వ్యక్తి క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించడానికి మూర్ఖపు సమాజానికి వేరవ్వాలి అన్నాడు. వేరైన తర్వాత కూడా వేరైన జీవితాన్ని అలాగే కొనసాగాలన్నాడు. వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి అని అన్నాడు. అంటే క్రైస్తవ జీవితం అంటేనే ఓ ప్రత్యేకమైన జీవితం. కాబట్టి ఇక్కడ ఇజ్రాయిల్ కానీ క్రైస్తవులు కానీ దేవుని ఎరగిన ప్రజలతో ఇంటరాక్ట్ అయిపోయి వాళ్ళతో వావరుగా తిరగటం అనేది, వాళ్ళతో వావరుగా సమయాన్ని గడపటం అనేది క్షేమం కాదు. మొదటి కీర్తనలో మనకి తెలియజేసిన సమాచారం తెలుసు కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నన్ను ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అతను ఎప్పుడు కూడా నీటి కాల ఒడ్డున చెట్ల పచ్చగుంటాడు, తన కాలమందు ఫలమిచ్చే ఫలవంతమైన వ్యక్తిగా ఉంటాడు. అతను చేసే పని ఏదైనా సక్సెస్ అవుద్ది, సఫలం అవుద్దని చెప్పాడు. కాబట్టి ఏమి నేర్పిస్తున్నాడంటే ఆ స్నేహం అనేది ప్రమాదం అని చెప్పాడు. ప్రమాదకరమైన స్నేహాన్ని నువ్వు ఒకవేళ ఎంచుకున్నట్లయితే ఏదో ఒక రోజు నీ జీవితం ప్రమాదంలో పడుద్ది. నేను అలాంటి కాదండి, నేను అలాంటి దాన్ని కాదండి, నేను చాలా స్ట్రాంగ్ అండి, నాకు వాక్యం తెలుసండి, నేను ఆ వ్యక్తితో ఎంతసేపు టైం గడిపినా అతను నా మీద ప్రభావం చూపలేడండి, నేనే అతని మీద ప్రభావాన్ని చూపగలనండి అని ఒకవేళ అంటున్నట్లయితే నీ ఆత్మీయ జీవితం అంత బలంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకో. అన్ని కాలాల్లో దేవుని ప్రజలకి దేవుడిచ్చిన హెచ్చరిక ఏంటంటే, ఈవెన్ ఆదికాండం ఆరాధ్యాలు కూడా దేవుని కుమారులు నరుల కుమార్తెలనే వివరణ ఇస్తూ వారి మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు అన్నాడు. ఆనాటి లోకం మీదకి జలప్రాణి రావడానికి రీజన్ ఏంటంటే సమాజం చెడిపోయింది. ఎందుకంటే అక్రమం చేయుటకు మేము పుట్టామన్నట్టుగా బతుకుతున్నారంట. అలాంటి ఒక భయానకమైన పరిస్థితి కారణం ఏంటంటే రివర్స్ చూజింగ్, రాంగ్ చూజింగ్, డేంజరస్ చూజింగ్ అనమాట. అంటే ఒక ప్రమాదకరమైనటువంటి ఎన్నిక ఎంచుకోవటం. అది వివాహ విషయంలో కానీ లేక జంటలకు ఉండేటటువంటి ఫ్రెండ్షిప్ విషయంలో కానీ ఒక మనిషి తనను గురించి తాను జాగ్రత్త తీసుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి స్నేహం, సహవాసం. నువ్వెవరితో సహవాసం చేస్తున్నావో వారి యొక్క అలవాట్లు నీకు వస్తాయి. ఒకవేళ వారి బోధకులైతే వారి బోధలు నీకు లభిస్తాయి. వారి ఒకవేళ యేసు ప్రభుని అడ్డం పెట్టుకునే వాడైతే నువ్వు కూడా అలాగే తయారవుతావు. వాడు క్రీస్తుని ఆయన సంఘాన్ని అడ్డం పెట్టుకుని బిజినెస్ చేసే వ్యక్తి అయితే ఓ రోజు నువ్వు కూడా అలాగే తయారవుతావు. కాబట్టి ఈ స్నేహం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ తమ్ముడు ఇలాగే ఒక చోట బైబిల్ స్కూల్లో టీచర్గా వెళ్తాను అని అన్నప్పుడు నేను ఒక సలహా చెప్పాను, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ టీచింగ్ వరకే చూసుకోండి అని చెప్పాను. అతను ఎందుకన్నయ్య అలాగన్నవని నన్ను అడగలా, నేను కూడా చెప్పలా. ఎందుకంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారు అక్కడ. దాని నిర్వాహకులతో సహా కొత్త నిబంధన చట్టాన్ని గౌరవించే వ్యక్తులు కాదు, ఆ సంఘాన్ని ఆయన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసే వ్యక్తులు. సో నీ ద్వారా కొంతమంది మేలు పొందుతారు కనుక కేవలం టీచింగ్ మాత్రమే చేసిరా అని చెప్పాను నేను. అది కూడా నన్ను అడిగాడు కనుక ఆయనకు అర్థమైంది, నాకు అర్థమైంది, ఎవరైనా అడగండి నన్ను. ఓకేనా? కాబట్టి ఇది ఎందుకు చెప్పానంటే స్నేహం అనేది చాలా ఎఫెక్ట్ చూపుద్ది మనిషి మీద, మంచి కానీ చెడు కానీ. దురదృష్టం ఏంటంటే చెడు ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుంది కనుక నా తమ్ముడిని ప్రేమించి నేను ఇచ్చిన సలహా అది. అర్థమైంది నేను చెప్పింది? చుట్టూ 10 మంది ఉన్నారు చెడిపోయిన వాళ్ళు, ఒకడు మంచోడు ఉన్నాడు, ఎలా ఉంటుంది పరిస్థితి? అదే ఎక్కువగా ప్రభావం చూపుద్ది. లోతులాగా శ్రేష్టమైన వ్యక్తిగా ఉండటం అనేది చాలా కష్టంతో కూడినది కనుక అలాంటి ఒక స్వీట్ వార్నింగ్ అనేది నేను ఇవ్వటం జరిగింది. మీకు కూడా ఏం చెప్తున్నానంటే దేవుడు తన ప్రజలతో స్నేహం చేయాలని కోరాడు, తనతో స్నేహం చేయాలని కోరాడు, మంచి వ్యక్తులతో స్నేహం చేయాలన్నాడు. తర్వాత చూద్దాం అది. అయితే దానికంటే ముందు ప్రమాదకరమైనటువంటి సహవాసానికి దూరం ఉండాలి. ఏ సహవాసం అయితే నరులను పాడు చేస్తుందో ఆది నుండి అలాంటి సహవాసానికి దూరంగా ఉండాలి. రెండో విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే అన్ని జనులతోనే కాకుండా కొంతమంది స్పెసిఫిక్ పర్సన్స్ ని ఇండికేట్ చేశారు బైబిల్. అంటే కొంతమంది వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులతో మీరు సహవాసం చేయకూడదని.
అందులో కొంతమందిని ఒకసారి సామెతల గ్రంథంలోకి వచ్చేయండి. 22-24లో ఊరికినే కోప్పడే మనుషులు ఉంటారు. చిన్నదానికి పెద్దానికి ఊరికినే కోప్పడే మనుషులు ఉంటారు. అని ఆయన కోపానికి అసలు ఆ రీజన్ ఉండదు. అందుకని దేవుడు కూడా అన్నాడు, నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదని అన్నాడు. కోపడు కానీ పాపం చేయొద్దు అన్నాడు. ఎందుకన్నాడు అలాగా? నరుని కోపములో ఎక్కువ శాతం పాపానికి దారితీస్తుంది. అవునా? నరుని కోపం అధిక శాతం ఎటువైపు మళ్ళిస్తుంది? పాపానికి. అంటే బ్యాలెన్స్డ్ గా నీ కోపాన్ని కంట్రోల్ చేయడం అనేది నరులకి కొద్ది కష్టమే. దేవుడు కోపడినా బ్యాలెన్స్డ్ గా ఉంటాడు ఆయన. దేవుడు కోపడ్డాడు, ఆ లక్షణమే మనకి ఇచ్చాడు. తన స్వరూపంలో సృజించడం అంటే చాలా ఉన్నాయి. అందులో ఒకటి కోపం. నీ కోపం అస్సలు రావట్లేదంటే నువ్వు ఆయన స్వరూపంలో సృజించబడ్డావా లేదనేది ఒక డౌట్, లేక నీ ఆర్గన్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదనేది కూడా డౌట్. అర్థమైంది నేను చెప్పిందాను మీకు? అంటే మెంటల్ మెచ్యూరిటీ లేదనుకో, కోపము ప్రేమ ఇవేమి ఉండవు అసలు. అంటే వాళ్ళకి ఏ చలనం ఉండదు. ఇంకా మెంటల్ మెచ్యూరిటీ బాగుండి నీకు అస్సలు కోపం రావట్లేదంటే ఏదో తేడా అని అర్థం. ఎందుకంటే దేవుడు కోపడతాడంటే ఖచ్చితంగా ఆ లక్షణం మనిషికి కూడా ఉంటది. అయితే దేవుని కోపానికి నరుని కోపానికి ఉన్న తేడా ఏంటంటే దేవుని కోపానికి బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్కడ కోపాడాలో అక్కడ కోపాడతాడు. ఇంకా సూటిగా చేతగా సుత్తు లేకుండా చెప్పాలంటే పాపాన్ని నివారించడానికి దేవుడు కోపడతాడు. నరుడు కోపాడితే పాపం చేయటానికి నడిపింపబడతాడు అధిక శాతం. అది ఆయనకి నరుడు కోపానికి ఉన్న మధ్య ఉన్నటువంటి తేడా. ఇలాంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే వాడితో స్నేహం చేయడం కొంచెం డేంజరు. చదువు ఒకసారి సామెతల గ్రంథము 22-24 ఒకసారి చదువు ఒకసారి. కోప చిత్తులతో సహవాసం చేయకము, క్రోధము కలిగిన వాడితో పరిచయం కలిగి ఉండకము. ఎందుకని? చిన్నప్పుడు అంటే చాలా మాట్లాడాడు అవన్నీ వినోడు, కానీ అప్పుడు నాకేం అర్థమయ్యేది కాదు. బైబిల్ చదివిన తర్వాత అర్థమయ్యేది. అప్పులు ఉన్నాడంట పొలాలు పగలేశ్వరి దగ్గరికి వెళ్ళకూడదు అన్నాడు. పుల్లలు కొట్టుడి దగ్గరికి అప్పులు ఉన్నోడి దగ్గరికి వెళ్ళకూడదంట. అప్పులు ఉన్నోడు అంటే చెప్పులు ఉన్నోడు అంటే వెళ్ళకూడదు అంటారు. పుల్లల పగలేశ్వరి దగ్గర కూడా వెళ్ళకూడదు అంటారు. అంటే ఆడికి తగలవంట పగలేశ్వరి దగ్గరికి. ఆ పక్కన ఉన్నోడు తగ్గుతుంట పేళ్ళు వచ్చి. అప్పులు ఉన్నాడు చెప్పులు ఉన్నాడు అంటే వెళ్తే ఆడికి తగలో దెబ్బలో, ఈ పక్కన ఉన్నోడు తగులుతాయి. ఆడికి కుచ్చుకుని ముళ్ళు రాళ్ళు ఈ పక్కన వెళ్ళాడికి కుచ్చుకుంటాయి. అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. కోపంతో ఉన్నాడనుకో, ఈ కోపంతో ఏదో అంటాడు ఎదుటి అవతలు నూకుంటారా? వాళ్ళు ఏదో అంటారు అనగాని పక్కన స్నేహితుడు నూకుంటాడా? మా ఊడిని అంటావా అని వీళ్ళు ఎగుతాడు. ఆయన కనపోయి ముందు వీళ్ళు అంటారు, మధ్యలో నీకేంటి రాంటేనని. అర్థమైందా? అలాంటి వాళ్ళతో స్నేహం చేయడం చాలా ప్రమాదం. పాపానికి దారితీయటమే కాకుండా మనకు కూడా చాలా నష్టాన్ని కలిగించే పరిస్థితులు ఉంటాయి. మరొక వ్యక్తిని ఆయన పరిచయం చేశాడు చూడండి. సామెతల గ్రంథంలోనే 24:1 చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 24:1. దుర్జనులను చూసి మచ్చరపడకము, వారి సహవాసం కోరకము అని అన్నాడు. దుర్జనులు చూసి మచ్చరపడమాక, వారి సహవాసాన్ని కోరమాక. దుర్జనులు అంటే చెడిపోయిన వారని అర్థం. సజ్జనులు అంటే మంచివారని అర్థం. దుర్జనులు అంటే చెడ్డవారు, సజ్జనులు అంటే మంచివారని అర్థం. కాబట్టి దుర్జనులను చూసి మచ్చరపడమాక, వారి సహవాసాన్ని కోరమాక అని అన్నాడు. ఎందుకని వాళ్ళ సహవాసం చేస్తే మనం కూడా చెడిపోతామా? చెడిపోయినాడు సహవాసం చేస్తే మనం కూడా చెడిపోతామా? లేక చెడిపోయినాడు మనమే బాగు చేస్తామా? దేని ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి? పాసిబిలిటీ దేనికి ఎక్కువగా ఉంది? చెడిపోవటానికే ఎక్కువగా ఉంది. ఒకవేళ మనం చేసామంటే అతన్ని వాక్యం చెప్పి మంచి దారికి తీసుకురావడానికి, దేవుని పరిచయం చేసి, ప్రభువుని పరిచయం చేసి మంచి దారిలో తీసుకురావడానికి ఒకవేళ చేస్తే చేయొచ్చేమో. కానీ దాన్ని కాకుండా ఒకవేళ వావరుగా, అంటే చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే ఇంటికి తెస్తారు, రాగానే మంచి చెడ్లన్నీ బాగా చూస్తారు. కనీసం బైబిల్ తీసి కానీ వాక్యం చెప్పడం కానీ ఏదన్నా, మీరు అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఆరాధనకి వెళ్తున్నారు లేదా, అసలు బైబిల్ చదువుతారా లేదా, మీరు అసలు యేసుప్రభువుని నమ్మారు లేదా, ఇవేమి అడగరు చుట్టాలని. తెలుసా మీకు? వాళ్ళకి కావాల్సిన అన్ని చేస్తారు, ఒక్క ముక్క కూడా అడగరాలని. అది చేయటం తప్ప అని అంటే నేను తప్పని అన్నాను.
బైబిల్ ప్రకారంగా ఆతిథ్యం చేయటం అనేది మంచి లక్షణమే, దేవుడు అభినందించేది. అంటే ఆతిథ్యం చేసిన తర్వాత ఏం చేయాలంటే అకుల ప్రిస్కిల్లలాగా, అర్థమైంది, అపోలోని మునగాడిని, ఎంత మునగాడు అతను, విద్వాంసుడు, లేఖనాలని ప్రవీణుడు, ఆత్మీయ తీవ్రత ఉంది, ధైర్యంగా మాట్లాడే ధైర్యవంతుడైన ప్రీచుడు అతను. ఓ రకంగా చెప్పాలండి, మనకంత ధైర్యం లేదు, ఆయనకున్నంత ధైర్యం. అలాంటి వాడు కూర్చోబెట్టి ఆతిథ్యం ఏంటి కాకుండా వాష్ చేశారు అతన్ని. అబ్బాయి నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు, నీకు అసలు విషయం తెలియదు, ఒకటి అసలేం తెలియదని చెప్పాలి. మత్స్యాగలో వచ్చారనుకో అంతా బాగా ఎవడ అనమాకండి. అలా కాకుండా కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చి నీకు అసలైన విషయం తెలియాలబ్బాయి అని చెప్పి కూర్చోబెట్టి వాస్తవాలు తెలియచేయాలి. నేను దాన్ని తప్పట్లేదు, కానీ అక్కడ వరకైతే ఓకే, కానీ బావ వచ్చాడనో, ఫ్రెండ్ వచ్చాడనో, తాత వచ్చాడనో, ఇంకెవరు వచ్చాడనో మర్యాదలన్నీ చేస్తాం, కానీ యేసుని గురించి ఒక్క మాట కూడా మాట్లాడాం. మర్యాదలన్నీ చేస్తాం, సత్యాన్ని గురించి మాట్లాడాం. మర్యాదలన్నీ చేస్తాం, క్రీస్తుని గురించి, ఆయన సంఘాన్ని గురించి మాట్లాడాం. మర్యాదలన్నీ చేస్తాం, యేసుప్రభుని గురించి మాట్లాడమంటారు వాళ్ళు. యేసుప్రభు సంఘాన్ని గురించి వద్దంటారు. నీకు అర్థమైంది ఏమన్నా? తమ్ముడు యేసుప్రభుని గురించి చెప్పు, రమేష్ యేసుప్రభుని గురించి చెప్పు, ఆయన సంఘాన్ని గురించి చెప్పొద్దు నాకు అంటారా? నన్ను అన్నారండి చాలా మంది, మిమ్మల్ని అన్నారా లేదో? మా పిన్ని సొంత, మా అమ్మగారు చెల్లి భర్త, ఆయన ఒక రెవరెండ్ ఆయన దృష్టిలో. నా దృష్టిలో రెవరెండ్ దేవుడు. ఆయన అసలు దేవుడే కాపీ పెట్టేసి నేనే రెవరెండ్ అంటాడు. ఆ మండలం మొత్తం కూడా మంచి ఫేమస్ పాస్టర్ అనబడుతున్నాడు ఆయన. ఆయన ఒకరోజు మీటింగ్ పిలిచాడు నన్ను. మీటింగ్లు ఇచ్చిన తర్వాత నేను ఏ టాపిక్ ఇచ్చినా నన్ను ఇరికించడానికి వేరే టాపిక్ ఏదో ఇద్దాం అనుకొని ఇచ్చాడు. ఏం మాట్లాడదు అబ్బాయి అని అంటే, నువ్వు ఏ టాపిక్ అదేనన్నాను. నాకున్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, బైబిల్లో నువ్వు ఏ టాపిక్ ఇచ్చినా నేను దాని సంఘానికి లింక్ చేస్తా. నేను చేయక్కర్లా, దేవుడు అలాగ రాశాడు. బైబిల్ చదివే వాళ్ళకి యేసుని కేంద్రంగా చేసుకుని చదవడం ఒక పాయింట్ అయితే, యేసు ప్రభు స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కేంద్రంగా చేసుకొని 66 పుస్తకాలు చదవటం నాకు తెలుసు. కాబట్టి ఆట శాతనైతే నేల సాధనం లేకపోయినా పర్లేదని మా చిన్నప్పుడు ఒకడు వెళ్ళేవాడు. నేల శాతం లేదని ఎవడంటాడంటే ఆట శాతకున్నాడు అంటాడు. ఆట శాత అయిందనుకో గ్రౌండ్ బాగైపోయినా బ్రహ్మాండంగా ఆడతాడు. నీ బైబిల్ తెలుసు అనుకో, ఆడు ఏ టాపిక్ ఇచ్చినా దాని దగ్గరికి తీసుకురావచ్చు. ఎందుకంటే ఏ టాపిక్ అయినా సంఘం దగ్గరికి వస్తుంది. అది చేత కావాలి, కాస్త ఆట తెలిసి ఉండాలి, అంతేనా రమేష్? కాబట్టి ఎలాగంటారు, మీరు ఎప్పుడైనా అలా చేస్తున్నారా? అన్ని మర్యాదలు చేసి అసలు విషయం చెప్పుకుని పంపిస్తున్నారా? ఓ రోజు యేసుప్రభు న్యాయపేదట ఎదుట మీరు నిలబడతారు. అప్పుడు మిమ్మల్ని ఎక్కడుతాడా? ప్రసాద్ అడుగుతాడా? ఎంతో దగ్గరగా ఉంటున్నాం, ఎంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఎంతో బాగుంటున్నాం, మంచి మర్యాదలు చేస్తున్నాం, మంచి ప్రేమ చూపిస్తున్నాం, కానీ అసలు విషయం చెప్పట్లా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ లోపల మనల్ని పిలిచాడు యేసుప్రభు, లేదా దేవుడు మనల్ని పిలిచాడు, యేసుప్రభు వచ్చాడు. ఆ న్యాయపేట మీద నిలబడతాం. నీ స్నేహితుడి సంగతి ఏంటి? ఆ లోకమంతా చెప్పమన్న కనీసం నీ ఇంటికి వచ్చేవాడి సంగతి ఏంటి? సర్వలోకానికి వెళ్ళి చెప్పమన్న కనీసం నీ ఇంట్లో నువ్వు ఆతిథ్యం ఇచ్చిన నీ స్నేహితుడి సంగతి ఏంటి చెప్పావా అని అడగడా రాజు? అడగడా రమేష్? అడుగుతాడు కదా. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించేయండి. మరొకసారి ఆ మాట చూడండి, 24. దుర్జనులు చూసి మచ్చరపడకును, వారి సహవాసాన్ని కోరుకును. ఒకవేళ కోరితే ఎలా ఉండాలంటే వారికి నీతిని నేర్పించేవారై ఉండాలి. ఒకసారి 28వ అధ్యాయంలోకి రండి. మరొక విషయాన్ని చెప్పాడు అక్కడ. మరొక విషయాన్ని ఏమన్నాడంటే అక్కడ మరొక విషయం ఏం చెప్పాడంటే, చదువుదాం చూడండి. 28:7 తొంటర్లు సహవాసం చేయమాకన్నాడు. 28వ అధ్యాయం 7వ వచనంలో తొంటర్ల సహవాసం, ఉపదేశమును అంగీకరించు ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. తొంటర్లు సహవాసం చేయవారు తండ్రికి అపకీర్తి తెచ్చును అన్నాడు. ఒకవేళ తొంటర్లు అంటే ఎవరు? బాధ్యత లేని వాళ్ళు. మనకు అర్థం కావాలంటే పక్కా పోరంబోకులు అని అర్థం. ఏమనుకోమాకండి, అర్థం కావటం కూడా చెప్పారు. అదే బూతు కూడా కాదులే, మీరేం కంగారు పడకండి. పక్కా పోరంబోకులు అని ఏమని అంటారంటే, ఏ పని లేకోకుండా, చదువు సరిగ్గా చదువుకోకుండా, చదవడం అయిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడి పని పాట లేకుండా ఇంటి మీదకి తగాదాలు తెచ్చేవాళ్ళు. తొంటర్లు అంటే పోకుర్లు, పోరంబోకులు.
అలాంటి వారి యొక్క స్నేహం కోరేవాడు తల్లిదండ్రులకి అపకీర్తి చేస్తాడు అన్నాడు. నిజమేనా? ఒక అతని తండ్రి ఇలాగన్నాడంట, అరే కొడుకుతో, నేను చచ్చిపోతే ఎడతావు నాన్న అన్నాడట. నేను ఏడవు నాన్న అన్నాడు. ఏంద్రా, నేను పుట్టాను, కన్యాను, పెంచాను, పది చేశాను, అది చేశాను, అది చేశాను అంటే, సో వాట్ అయితే ఏంటి, నువ్వు చచ్చి ఏడవాలా అన్నాడంట. ఏ ఏడవా అన్నాడు. నేను ఏడ్చినా నువ్వు చూడవుగా నాన్న. సరే ఏం చేస్తాడంటే, నువ్వు బతుకుండగానే నీ కళ్ళల్లో నీళ్ళు నా వల్ల రాకుండా చూస్తా, కొడుకుగా నా బాధ్యత అది. నువ్వు చచ్చాక నేనే అంటాం కాదు నాన్న, నువ్వు బ్రతుకుండగా నన్ను బట్టి నువ్వు ఏడకూడదు. ఇలాంటి దరిద్రుడా నేను కంది అన్న బాధ నీలో కలిగి నీ కంట్లో నీళ్లు రాకుండా చూసుకోవటం కొడుకుగా నా బాధ్యత అది. నీ గౌరవ మర్యాదలకు ఎప్పుడు నేను దెబ్బతీయకుండా, నష్టం కలగకుండా నీ గౌరవాన్ని పెంచేవాడిగా బ్రతితే అది కోరుకున్నా. నువ్వు చచ్చాక ఏడ్చేది నువ్వు చూస్తావు, నేను ఏడ్చేది. చాలా మంది దరిద్రులు ఏం చేస్తారంటే, బతికుండగా అమ్మకు అన్నం పెట్టాడు, బతికుండగా నాన్నకు అన్నం పెట్టాడు, చచ్చాక దినం చేస్తాడు, 1,00,000 ఖర్చు అయిన పర్లా తగ్గేదేలే. చచ్చాక దినం చేస్తే వాళ్ళకేమైనా ఉపయోగమా? ఏ క్షణం చనిపోయారు ఆ క్షణమే వారి నిత్యత్వం ఖరారైపోతే తర్వాత ఎన్ని చేసినా దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ప్రయోజనం లేని దాని కొరకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు, బ్రతికుండంగా మాత్రం వాళ్ళని పట్టించుకోవట్లా. ఎవరు చేస్తారు ఇలాంటిదని అంటే, తుంటరుల యొక్క స్నేహం పట్టిన వాడు చేస్తాడు. నిజమైన దేవుని సేవకుడు, నిజమైన క్రైస్తవుల యొక్క సహవాసం చేసేవాడు తల్లిదండ్రుల్ని సన్మానించాలనే జ్ఞానోదయాన్ని పొందుతాడు. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడై ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని జ్ఞానోదయం పొందుతాడు. తల్లిదండ్రుల యొక్క గౌరవ మర్యాదల్ని పెంచేవాడుగా ఎదుగుతాడు. తండ్రులతో సహవాసం చేసేవాడు తల్లిదండ్రులకి అపకీర్తిని తెస్తాడు. అలాంటి వ్యక్తులతో సహవాసం చేయకూడదు. ఓపపడేవాడితో సహవాసం చేయకూడదు, దుర్జనులతో సహవాసం చేయకూడదు, తుంటరులతో సహవాసం చేయకూడదు. కొంతమంది స్త్రీలతో సహవాసం చేయకూడదు. రాజు అంటే కాస్త తెలివైన వాళ్ళు ఉంటారు, అంతేనా? ఇప్పుడున్న ఎక్కడో సంగతి ఎందుకు, అసలు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి తెలివైన వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళ చెప్పండి? వాళ్ళు తెలివైన వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళ మీకు తెలియదు, నేను చెప్తాను. ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడున్న ఆయనకు ఆయనే నేను గొప్ప విజనర్ అంటాడు, అర్థమైందా? పోయిన ఆయన చాలా సైలెంట్ గా ఆయన తెలివితేటలు ఆయన ప్రదర్శిస్తానంటాడు. ఇద్దరు కూడా ఆర్డినరీ పర్సన్స్ ఏం కాదు, దే ఆర్ బోత్ ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్సే. తెలివైన వాళ్ళు ఇద్దరు. ఎలాగ తెలివైన వాళ్ళని నన్ను అడగండి, ఇప్పుడు అభిమానులు ఉంటే బాధపడతారు. మళ్ళీ వాళ్ళ తెలివితేటలు నేను వర్ణించాను అనుకో, అర్థమైందా? కొంతమంది అభిమానులు బాధపడతారు, మనకి ఎందుకు వచ్చిన గొడవ. కానీ మొత్తానికి మేధావులు, ఆర్డినరీ పర్సన్స్ ఎవరు కూడా లీడర్షిప్ అవరండి. లీడర్స్ ఎవరు లీడర్ అవ్వాలంటే ఎక్స్ట్రాడినరీ పర్సన్ అయి ఉండాలి. ఉదాహరణకి మోషే నాయకుడు ఎన్నుకోవడం రీజన్ ఏంటి? దానికి ముందే 40 సంవత్సరాలు సకల విద్యలు నేర్పించాడు ఐగుప్తులో. తర్వాత ఏం చెప్పాడు? కష్టం ఏంటో తెలియాలి. అరణ్యంలో మిద్యాను పంపించాడు 40 సంవత్సరాలు. ఐగుప్తులోనేమో బాల్య దశలో 40 సంవత్సరాలేమో సకల విద్యలు నేర్పించాడు. మిగిలిన 40 సంవత్సరాలేమో మిద్యాన్ అరణ్యంలో గొర్రెల మందగా కష్టాన్ని నేర్పించాడు. ఈ రెండు సమపాలాగా నేర్చుకున్నటువంటి నాయకుడు మిగిలిన 120 సంవత్సరాలు సక్సెస్ఫుల్ లీడర్ గా ఇశ్రాయేల్ జనాన్ని కనాను దేశం సరిహద్దుల వరకు తీసుకుని వెళ్ళగలిగాడు. ఓ రోజు వాళ్ళ పేరు జీవగ్రంథంలో లేకపోతే నా పేరు కూడా తీసి అనే దగ్గరికి వెళ్ళాడు. అంత గొప్ప భక్తుడు అయ్యాడు. ఎవరు? మోషే. ఆయన తర్వాత ఇంకో నాయకుడు కావాలని అనుకున్నాడు. పోతాడికైనా ఎప్పటికైనా మరి ఇంకో నాయకుడు కావాలిగా. ఎవరంత సమర్థుడంటే, మీరెవ్వరినైనా సేవించండి, బట్ ఐ డోంట్ కేర్, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవించదు అనే ఒక దమ్మున్న లీడర్ని చూశాడు. ఆయనే యెహోషువ. ఏమన్నా నాయకుడు అవ్వాలంటే బైబిల్లో తన ఇంటి వారిని బాగుగా ఏలనేరని వాడు దేవుని సంఘాన్ని ఏలాది పాలించనున్నాడు. ఏంటి లిట్లు తమ్ముడు? సంఘానికి ఇంటి నేలటారు ఇంకేంటి అసలు చెప్పాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో సంఘ పెద్దల గురించి మాట్లాడినప్పుడు ఇంటిని ఏలనేరని వాడు దేవుని సంఘాన్ని పాలించలేడు అన్నాడు. అంటే దేవుని సంఘంలో నాయకుడు అవ్వాలంటే అతను కేపబుల్ పర్సన్ ఉండాలి. కేపబుల్ పర్సన్స్ మాత్రమే అధికారాన్ని అప్పగించాలనేది దేవుని నియమం. లోకంలో కూడా ఆర్డినరీ పర్సన్స్ నాయకులు కారు, కానీ రాజులను పాడు చేయగల శక్తిమంతులు స్త్రీలు, మేధావులను
హతమార్చగల శక్తిమంతులు స్త్రీలు. ఒకసారి చదువుతాం సామెతల గ్రంథం 31వ అధ్యాయం అనుకోండి, చూడండి ఒకసారి. 31వ అధ్యాయము. చరిత్ర చెప్తున్న సత్యం ఇది, బైబిల్ చెప్తున్నటువంటి సత్యం కూడా ఇదే. సామెతల గ్రంథం 31:3. సామెతల గ్రంథం 31 అధ్యాయం 3 వచనం. నీ బలము స్త్రీలకీకము, రాజులను నశింపజేయ స్త్రీలతో సహవాసం చేయకము. ఏంటి ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ కూడా నాశనం చేస్తారా? ఇప్పుడున్న రాజులు గొప్పవాళ్ళా, లేకపోతే సొలొమోను గొప్పవాడా? చెప్పాలి. తెలివిలో కానీ, దేని జ్ఞానంలో కానీ, ఐశ్వర్యంలో కానీ. అవునా? నీకు ముందు కానీ, నీ తర్వాత కానీ నీలాంటి వాడు రాజుల్లో ఇంకొకడు ఉండదు అన్నాడు. ఎక్సెప్షన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు తప్ప ఇప్పటి వరకు ఇక ముందు కానీ, నీ తర్వాత కానీ, నీకు ముందు కానీ రాజులు నీ వంటి వాడు మరొకడు ఉండడు అన్నాడు రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. అలాంటి సొలొమోను స్త్రీల చేత నాశనం అయిపోయాడా? మాట్లాడాలి. అలాంటి స్త్రీలతో స్నేహం చేయొచ్చా? అంటే అంటే అందరి గురించి కాదు నేను చెప్పేది. పాడు చేసే స్త్రీలు కొందరు ఉంటారు, వాళ్ళతో జాగ్రత్త. బి కేర్ఫుల్ ఫర్ ద బ్యాడ్ లేడీస్. అర్థమైందని చెప్పింది. మంచి స్త్రీల గురించి కాదు, చెడ్డ స్త్రీలతో జాగ్రత్త. చాలా రకాలు చెప్పాడు సొలొమోను. ఆయనకేం తెలుసానంటారా? ఒక్కడితోనే బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. మరి 1000 మంది అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆయనకి. అర్థమైందా? మీరు సామెతల గ్రంథం చదివితే డిఫరెంట్ టైప్ ఆఫ్ లేడీస్ ని ప్రజెంట్ చేస్తాడు. అక్కడ 5వ అధ్యాయం నుంచి మీరు చదివితే రకరకాల స్త్రీలను పరిచయం చేస్తాడు. గుణవతి అనే భార్య ఎలా ఉంటది, గయ్యాళి అనే భార్య ఎలా ఉంటది, వేశ్య అనే భార్య ఎలా ఉంటది, రకరకాల స్త్రీల గురించి మాట్లాడాడు. ఆయనకి ఏం తెలిసానంటే ఆయన చేత చెప్పిస్తేనే సమాజానికి బాగుంటుందని దేవుడు కూడా ఆయన చేత చెప్పించాడు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ చెప్తే కాస్త స్ట్రాంగ్ ఉంటుంది కదా మ్యాటరు. ఏమంటా ప్రసాద్? నిజేనా? ఆడికి ఏంటో చెప్పొచ్చాడు, ఆడి చెప్తే మన కదా అలా అంటారు అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు. కానీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నోడు చెప్తే బాగా నమ్ముతారు. ఎందుకంటే దేవుడు కూడా ఆ విషయాలన్నీ కూడా సామెతల గ్రంథంలో ఎవరి చేత రాయించాడు? సొలొమోను చేత రాయించాడు. సుబుద్ధి గల భార్య ఎలా ఉంటది, గుణవతి అనే భార్య ఎలాగ ఉంటది, జ్ఞానవంతురాలైన భార్య ఎలాగుంటది, గయ్యాళి అనే భార్య ఎలా ఉంటది, ఎన్ని చెప్పాడండి సామెతల గ్రంథంలో. అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ద్వారా చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పాడు. కాబట్టి ఏ స్త్రీతో ఎక్కువగా మనం సహవాసం చేస్తామో అది జాగ్రత్త చూసుకోవాలి. లేకపోతే నీ భౌతిక భక్తి జీవితం రెండు కూడా ప్రమాదంలో పడిపోతాయి. వదిలేస్తున్నా. మరి ఎలాంటి వారితో సహవాసం చేయాలి అనేది మనం ఆలోచన చేస్తే ఈ కొద్ది సమయంలో మన సహవాసం దేవునితో ఉండాలి, యేసు ప్రభువుతో ఉండాలి, పరిశుద్ధాత్మతో ఉండాలి, సంఘస్థులతో ఉండాలి. అంటే సంఘ సభ్యులతో సహవాసం ఉండాలి, యేసు ప్రభుతో సహవాసం ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి, పరిశుద్ధాత్మతో సహవాసం ఉండాలి. గ్రంథంలో మనకి తెలియజేసిన సమాచారం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 34:9 ఒకసారి చదువుదాం, చూడండి. యోబు గ్రంథం 34:9. యోబు గ్రంథము. మీరేమి కంగారు పడద్దు, నేను 1:30 ముగించేస్తా. ఓకేనా? ఎవరు వాచ్యం చూడక్కర్లా, నేనే చూసుకుంటాను. యోబు గ్రంథం 34:9 చదవమ్మా. నరులు దేవునితో సహవాసం చేయక వారికి ఏమాత్రం ప్రయోజనకరము కాదని అతను చెప్పుకొనిచున్నారన్నాడు. వాస్తవానికి చాలా మంది ఏం చెప్తారంటే దేవునితో సహవాసం చేయడం ప్రయోజనకరమే కాదు అంటారు. వాస్తవానికి ఆయనతో సహవాసం చేస్తేనే ప్రయోజనం. ఎందుకు ఇలాగన్నారంటే నీతిమంతుడు, యథార్థవంతుడు, భూమి మీద అతను వంటి వాడు ఒకడు లేడని సాక్ష్యం పొందిన వాడికి వచ్చే కష్టాలు చూసి ప్రజల యొక్క అభిప్రాయం ఏంటంటే ఆయనతో ఉండటం వల్ల ప్రయోజనం లేదనుకుంటారు. కానీ పైపైన చూసినోడు అన్నాడు, కానీ అసలుడు ఏమన్నాడు? ఈ యోబు గ్రంథంలో తన స్నేహితులు జోఫరు, బిల్దాదు, ఎలిఫాజు వాళ్ళ స్నేహితులు అన్నారు, కొంతమంది భార్య వచ్చి చచ్చిపోమంటుంది, బిడ్డలు చనిపోయారు, ఆ పని వాళ్ళు కూడా దూరం అయిపోయారు, వాళ్ళందరూ ఒక లాంటి విధానంలో ఉన్నారు. కానీ సిచ్యువేషన్ లో ఈ బాధలు అనిపిస్తున్న వ్యక్తి యొక్క స్టేట్మెంట్ ఏంటి? ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకి స్తుతి కలుగును గాక అని అన్నాడు. యెహోవా వలన మేలు అనిపించాలా, కీడు అనిపింపదగదా, ఎందుకు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అని అన్నాడు. కానీ బయట ఉన్న ప్రజలకు ఏంటంటే ఆయనతో ఉంటూ అంత మంచిది కాదు,
ఇప్పుడు అక్కడైనా ఏది యొక్క సిచ్యువేషన్ లోనైనా నేడు కూడా ఎప్పుడైనా మీకు ఇలా కనిపించిందా? సభ్యులు కానీ సువార్థికులు కానీ నేను ఈ పనిలోకి రాకుంటే బాగుండు అని సువార్థికులకి ఎప్పుడైనా అనిపించిందా? నేను అసలు క్రీస్తులోనికి రాకుంటే బాగుండు, అంటే క్రీస్తు సంఘంలోకి రాకుంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? ఇశ్రాయేలీలకు అనిపించింది, ఈ అరణ్యంలోకి రాకుంటే బాగుండు. ఏంది అసలు ఈ గొడవ? తినడానికి సరైన తిండి లేదు, మాంసం లేదు, వారం గౌరవ మాంసం లేదు. వాళ్ళు మోసాన్ని వాడు వెళ్ళిపోయాడు పైకి, ఇంతవరకు అడ్రస్ లేడు, ఏమైపోయాడో తెలియదు. సో మన యొక్క దేవతను చేసుకుందాం, బయట తీసుకొచ్చిన వదిలేద్దాం. బయట తీసుకొచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన వదిలేద్దాం, మనమే ఒక దేవుడిని రెడీ చేసుకుందాం అనేది ఎక్కడికి వచ్చారు అక్కడికి. వాళ్ళు అరణ్యంలో నశించిపోవడానికి రీజన్ ఏంటో బయలుదేరిన వారిలో లక్షలాది మంది హతులై ఒక్క ఇద్దరు మాత్రమే, యెహోషువ కాలేబు మాత్రమే కనాను దేశానికి చేరడానికి కారణం ఏంటో కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కొంత వివరణ ఇస్తాడు. మొదటి 12 వచనాలు మనం చదివితే నిజమేనా? దానికి కారణం ఏంటి? దేవునితో సహవాసం చేయటం మంచిది కాదు అనుకున్నారు, దేవుని వదిలేయాలనుకున్నారు, మరలా తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం. అప్పుడప్పుడు అంటుంటారు బతుకుంటే బలిసోకైంది బతకొచ్చని, అంటే అక్కడికి వెళ్తే ఎంత బాగుంటుందని, ఇక్కడ ఏమీ బాగోలేదని. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకునే వారిలో కూడా ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. నాతో చాలా మంది స్త్రీలు, నేను యేసుప్రభు నమ్ముకున్నాక ఏం జరిగింది? ఏమీ జరగలేదయ్యా అంది ఒక. ఏందమ్మా నీ బాధ అని అంటే, 30 సంవత్సరాల నుంచి అడుగుతున్న 3 సెంట్లు స్థలం కావాలని. మొఘల్ రాజపురం విజయవాడలో 30 సంవత్సరాల నుంచి అడుగుతున్న 3 సెంట్లు స్థలం కావాలని. 30 సంవత్సరాల క్రితం అదంతా కూడా ఏంటంటే బంజరు భూమి, రిజిస్ట్రేషన్ భూమి కాదు. అక్కడ 10 సెంట్లు కొట్టుకున్నా 30 సంవత్సరాలు. అప్పటికి నాతో అన్నప్పుడు ఆవిడకి 60 సంవత్సరాలు. 30 సంవత్సరాల క్రితం అంటే ఆవిడకి ఎంత వయసు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల వయసులో 30 సంవత్సరాల కిందట ఒళ్ళుంచి కష్టపడి పనిచేస్తే 10 సెంట్లు కొట్టుకున్నా ఇప్పుడు 10 సెంట్లు తల ఉండేది అక్కడ, 3 సెంట్లు కాదు. అంటే బేసిక్ గా సోమరిపోతు. నీకు అర్థమైందా? కష్టపడే గుణం లేదు. సోమరి నాడు ఆశపడి కానీ వానికి ఏమీ జరగదు. స్కూల్లో విద్యార్థులు బాగా ఆశలు ఉంటే వీళ్ళకి కూడా ఐఎస్ అవ్వాలి, కలెక్టర్ గారు రాగానే పొయ్యి మీద ఎదురు 2 కార్లు, ఎదురుగా వెనకాల 2 కార్లు, ఆరెన్స్ అందరూ కూడా సెల్యూట్ చేయడం, రెవెన్యూ ఆఫీసర్స్ కూడా వచ్చి సెల్యూట్ చేయడం, ఇవన్నీ చేయడం. నేను కూడా కలెక్టర్ అయితే బాగుండు అనుకుంటారు. అవుతారా? అనుకుంటే అవుతారా? లేక దానికి తగినటువంటి కృషి చేయాలా? దానికి తగినటువంటి కృషి చేయాలి. విద్యార్థులందరికీ నేను కూడా మా నేషనల్ లాగా నేను కూడా టీచర్ అవ్వాలనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళందరూ టీచర్లు అవుతారా? దానికి తగినటువంటి కృషి చేయాలి, అప్పుడే కదా ఫలితాన్ని చూడగలిగేది. ఇవేమి చేయకుండా మనకేదో రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. అది రాకపోతే దేవుడి మీద ఆరోపణలు చేస్తారు. ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? తెరుచుకుని ఉన్నా? ఇంత ఘోరాలు జరుగుతుంటే, నేరాలు జరుగుతుంటే ఎక్కడున్నా నువ్వు అని పాటలు వస్తాయి, భక్తులు ఆర్తనాదాలు. నిజమేనా? శరాల మీద మరి ఏడుతుంటారు కొంతమంది. ఓరు దేవుడు ఎంత అన్యాయం చేశారో, మా అబ్బాయి దొరికాడా అది. అంటే ఇంకెవరు అబ్బాయిని చంపొచ్చానే? మా అబ్బాయిని కాకుండా ఇంకెవరు అబ్బాయినైనా చంపొచ్చానా? అంటే దేవుణ్ణి అండర్ఎస్టిమేట్ చేయటం, ఆయన అంటే ఏంటో తెలియపాటు, అదో రకమైన అజ్ఞానం, అదో రకమైనటువంటి సైకలాజికల్ డిజార్డర్ అంట. నేను మీకు అర్థమైంది లేదు? మానసిక రోగులు అని అర్థం తెలుగులో. అదో రకమైన మానసిక రోగం. దేవుడి మీద ఆరోపణలు చేసేవారు మానసిక రోగులు అంటున్నారు. మీరేమంటారు? అర్థం కాలేదా? ఏకీపిస్తారా? వెరీ గుడ్, నాకు పార్టీ దొరికింది. దేవుని అండర్ఎస్టిమేట్ చేసి ఆయన మీద ఆరోపణలు చేసేవాడు ఎప్పుడు మానసిక పరిపక్వం చెందినవాడు కాదు. మానసిక రోగి అయితేనే దేవుని గురించి అజ్ఞానంగా మాట్లాడతాడు. ఆయన అనంత జ్ఞాని, మనం అల్పజ్ఞానం. ఆయన సర్వశక్తిమంతుడు, మన పరిమిత శక్తిమంతుడు. ఆయన సర్వాంతర్యామి. నాకు ఇక్కడ జరిగింది తప్ప ఎక్కడ జరిగింది తెలియదు. నేను ఆయన గురించి మాట్లాడటం అంటే హాస్యాస్పదం కాదు, అది నిజమా కాదా? మాట్లాడచ్చు. అసలు ఆయన గురించి అండర్ఎస్టిమేట్ చేసి శవాల మీద పడి ఏడ్చారండి మా ఏరియాలో. ఊరి దేవుడు ఎంత అన్యాయం చేశారని. అంటే దేవుడు అన్యాయస్తుడు కాదని బైబిల్ చెప్తుంది, కానీ వీళ్ళు ఏం ఏడ్చారంటే దేవుడు అన్యాయం చేశాడు అంటారు. అంటే నువ్వు చేసుకున్న స్వయంకర అపరాధానికి
లేక దేవుడిచ్చింది ఇంకేదో చాలదని, నువ్వు ఒళ్ళుంచి ఏ పని చేయకుండా తేరగా రావాలని, నీ దురాశలకి ఆయన ఆజ్యం పోయలేదని నీ అంతటా నువ్వే ఫిక్స్ అయిపోయి అది జరగకపోతే దేవుడి మీద ఆరోపణలు చేయటం అనే ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఇది నిజానికి మానసిక రోగుల యొక్క పరిస్థితి అని చెప్పాలి. దేవుడు ఆయనతో సహాయం చేయడం అనేది క్షేమం అన్నాడు. 22 యోబు గ్రంథం ఒకసారి 21 వచ్చిందండి. యోబు గ్రంథం 22 అధ్యాయం యోబు గ్రంథం 21 వచ్చిందండి. ఆయనతో సహవాసం చేసిన యెడల మీకు సమాధానం కలిగినన్నాడు. నీ జీవితంలో మేలు, ప్రశాంతత, నెమ్మది, సమాధానాలు అనేవి ఆయనతో స్నేహం చేస్తే అవి జరుగుతాయి. ఎందుకంటే ఆయన్ని చెడగొట్టడం నీ వల్ల కాదు. నువ్వు చెడిపోయిన వాళ్ళని నిన్నే ఆయన బాగు చేస్తాడు. మనం ఇందాక ఒక వచనం చూసాం, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని. తర్వాత మంచోడు చెడ్డోడిని చెడగొడతాడు అని చదవలా, చెడ్డోడే మంచోడిని చెడగొడతాడని చదివా. మోసపోకుడి, దుష్ట సాంగత్యం, మంచి నడువని చెరుపును. ఇప్పుడు దేవునితో సహవాసం చేసేవనుకో, మన చెడ్డోళ్ళందరూ ఆయనతో సహవాసం చేశారనుకో, మంచోళ్ళుగా మారతారా? చెడ్డోళ్ళందరూ కలిసి ఆయన పాడు చేస్తారా? ఈ స్నేహంలో మనుషులకి దేవుని మధ్య స్నేహం ఉంది. ఎవరెవరి మీద ఎఫెక్ట్ చూపుతారు? అంతే తప్ప ఆయన మారేది లేదు. ఆయన్ని మార్చగలిగేవాడు, ఆయన చెడగొట్టగలిగేవాడు ఎవరు లేడు. ఓకేనా? యోహాను మొదటి పత్రిక 1:3 అంటాడు, మన సహవాసం అయితే దేవునితో ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉందన్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రికలో 1:9 చూడండి. దేవుడు విశ్వమానవాయుని పిలుస్తున్నాడు సువార్త ద్వారా. ఎందుకు పిలుస్తున్నాడు, ఎక్కడికి పిలుస్తున్నాడు అంటే తన కుమారుని యొక్క సహవాసానికి పిలుస్తున్నాడు అన్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:9 చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అన్నాడు. ఎక్కడికి పిలుస్తున్నాడు దేవుడు మనుషుల్ని? యేసు ప్రభు కూడా అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దకి రండి అని పిలుస్తున్నాడు. దేవుడు ఎలా పిలుస్తున్నాడు, యేసు ఎలా పిలుస్తున్నాడంటే సువార్త ద్వారా అన్నాడు. దశలోనికి రాసిన 2వ పత్రిక 2:14 అంటాడు, ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలుచుని అన్నాడు. సరే, పాయింట్కి వచ్చేద్దాం. ఎందుకైనా సహవాసానికి దేనికి పిలుస్తున్నాడు దేవుడు? పిలిచేది ఎవరిని? మంచోళ్ళని చెడ్డోళ్ళని? చెడ్డోళ్ళని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు ఆయన సహవాసానికి? ఆయనతో స్నేహం చేసేవాడు బాగుపడతాడని. మనం కూడా అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటుంటారు, అరే వాడిని చూడరా, వాడు సహవాసం చేయరా, వాడితో తిరగరా, వాడిని బుద్ధులు కొన్నాయి నవ్వుతా నీకు, వాడితో తిరగమాకరా, వాడు చెడిపోయాడు, ఆడి బుద్ధులు నీకు కూడా వస్తాయి అని తల్లిదండ్రులు చెప్తుంటారు. ఇప్పుడు ఒక తండ్రి కోట్లాది మందిని పుట్టించి ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది వ్యక్తులు పంపి వాళ్ళ యొక్క నైతిక జీవితాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళు సరి చేసుకోబాగా పంపిన వాళ్ళని హింసించి, దూషించి, చంపేసి ఆఖరికి కుమారుడు పంపితే ఆయనైనా సన్మానిస్తారనుకుంటే ఆయన కూడా చంపేశారు. అయినా సరే యేసు ప్రభు ఒక సహవాసాన్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచంలో ఎంతో మంది చెడిపోయిన వాళ్ళు బాగు చేస్తున్నాడు. అందులో నేను ఒకడిని. రియల్గా చెప్తానంటే యేసు ప్రభు బాగు చేసిన వారిలో నేను ఒకడిని. ప్రపంచవ్యాప్తంగా చెడిపోయిన జనాంగాన్ని బాగు చేసి గొప్ప స్నేహితుడు ప్రభు అయిన యేసు. ఆయన స్నేహానికి దేవుడు నరజాతిని పిలుస్తున్నాడు. నేటికి సువార్త ద్వారా పిలుస్తున్నాడు. ఒకవేళ దాన్ని అపార్థం చేసుకుని మత ప్రచారం అనొచ్చు, బలవంతం మత మార్పిడిలు అనొచ్చు, ఏమైనా అది వేరే సంగతి. అపార్థం చేసుకున్నవాళ్ళు. వాస్తవం ఏంటంటే నాకు ఎలాగ అర్థమైందంటే చెడిపోయిన మానవాళ్ళని బాగు చేయడానికి దేవుడు యేసు ప్రభు యొక్క సహవాసానికి మనిషిని పిలుస్తున్నాడు. నేను ఒక ఇంటికి వాకింగ్ చెప్పడానికి వెళ్ళిన తర్వాత ఒక ఆయన ఆ ఇంటికి వచ్చాడు. సార్ మీరు మంచి చెప్పారు వాక్యం, ఎక్కడండి మీరు? అది అంటే నేను పలానా చోట అన్నాను. మీరెవరు అని అంటే వీళ్ళ బంధువునండి నేను అని అన్నాడు. మీరు ఆరాధనకి వెళ్తారా, ప్రార్థనకి వెళ్తారా క్రైస్తవులు అని అంటే అవునండి వెళ్తానని అన్నాడు. మీరు ఎక్కడికి వెళ్తారంటే భక్సింగర్ ఫెలోషిప్ అండి అన్నాడు. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పాను ఆయన అన్నాడు. అదేంటండి ఎలాగన్నారండి? ఏం లేదయ్యా, నువ్వు భక్సింగర్ ఫెలోషిప్ అన్నావు కదా, నువ్వు వెరీ గుడ్, మంచి మాట చెప్పావు, నువ్వేం నమ్మావో అదే చెప్పావు, కరెక్ట్ చెప్పావని అన్నాను. మరి మీరెవరండి? మీరు ఎక్కడికి వెళ్తారన్నాడు. నేను యేసు ప్రభు సహవాసానికి వెళ్తానన్నాను. అదొకటి ఉందా అని అన్నాడు. అదే ఉంది బైబిల్ అన్నా. అంటే నీ ఉద్దేశం అన్నాడు, భక్తి సింగ్ సహవాసం బైబిల్లో లేదు అన్న. మీకేమన్నా అర్థమైంది నేను చెప్పింది? ఆ కాన్వర్సేషన్ ఇప్పుడు మీకెందుకు చెప్పా? ఎప్పుడో మా ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ అది.
బైబిల్లో బక్సింగ్ ఫెలోషిప్ లేదు, బైబిల్లో యేసుప్రభు ఫెలోషిప్పే ఉంది. ఇప్పుడు చాలా ఫెలోషిప్లు వచ్చాయి కదా. మీరు అలాంటి ఫెలోషిప్లో ఉంటే మీ జీవితాలు బాగుపడవు, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. మీరు యేసుప్రభు సహవాసానికి వస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి. అందుకని అప్పుడిప్పుడే జరిగిన కాన్వర్సేషన్ ఇప్పుడు చెప్తున్నా మీకు. అర్థమైందా ప్రసాద్? అప్పుడెప్పుడు జరిగింది, ఇప్పుడు ఎందుకు చెప్పాలా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వేరే సహవాసాలు ఎక్కడైనా ఉంటే యేసుప్రభులో ఆయన సహవాసంలో లేదా ఆయన సంఘంలో లేకుండా ఇంకెక్కడైనా ఒకవేళ బైబిల్ని నమ్ముతున్నాం, యేసుని నమ్ముతున్నామని వేరే వేరే ఏ సహవాసాలు ఉన్నా మీ భక్తి జీవితం ప్రమాదంలో ఉంది. ఆ సహవాసం మిమ్మల్ని ప్రమాదంలోకి నడిపించుద్ది. ఆ సహవాసం మిమ్మల్ని నిత్యత్వానికి దూరం చేస్తుంది. ఆ సహవాసం పరలోకానికి మిమ్మల్ని అపాత్రులుగా చేసిద్ది. ఆ సహవాసం సాతాను ఎదురు మిమ్మల్ని నడిపిస్తుంది అనేది సత్యం. కాబట్టి మీ సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి. సెకండ్ ఎవరితో ఉండాలంటే యేసు ప్రభు వారితో ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట అన్నారు చూడండి. 13వ అధ్యాయం 14 వచ్చిన చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడైనను గాక అన్నాడు. పరిశుద్ధాత్మతో కూడా సహవాసం ఉంటుందా? దేవునితో సహవాసం, యేసుప్రభు వారితో సహవాసం, పరిశుద్ధాత్మతో కూడా సహవాసం ఉంటుందా? అవును, పరిశుద్ధాత్మతో కూడా సహవాసం ఎలా ఉంటుంది అసలు? యేసు అన్నాడు, నాకు విరోధంగా మీరు ఏం మాట్లాడినా ఇబ్బందులే. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఏ యుగమంది ఆయనను, రాబోయే యుగమంది ఆయనను పాపక్షమాపణ ఉండదు అన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 30 కొంచెం స్పీడ్గా ప్రీవియస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చిన అంట తీయగానే 12వ అధ్యాయం తీయగానే వచనం చెప్పేసేయాలి. ఎంత? 32వ వచనం. మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడు వారికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడు వారికి ఈ యుగమంది అయినను రాబోయే యుగమంది అయిన పాపక్షమాపణ లేదు అని అన్నాడు. అంటే ఏంటి ఆయనకి విరోధంగా మాట్లాడటం చెప్పండి? పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడటం అంటే ఆయనతో స్నేహం చేయటమేనా? మాట్లాడాలి. కుదురుదు అసలు. మనం ఏం చూసాం ఆమోసు 3:3లో సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అన్నాడు. ఇప్పుడు ఆయన విరోధంగా ఉండి ఆయనతో స్నేహం ఎలా చేస్తావు? ఆయనకి విరోధంగా మాట్లాడి ఆయనతో స్నేహం ఎలా చేస్తావు? ఇప్పుడు ఇంతకీ ఆయనకి విరోధంగా మాట్లాడటం ఏంటో? యేసుకు విరోధంగా మాట్లాడిన క్షమాపణ ఉందంట, ఆత్మకు విరోధంగా మాట్లాడితే క్షమాపణ లేదన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం. త్వరగా 7వ వచనం ముందు 16వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం నుండి, అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను అంటే ఈయన సత్యం చెప్తున్నాడంట. 12వ వచనం నుండి 12వ వచనం, నేను మీతో చెప్పాల్సిన ఇంకా అనేక సంగతులు ఉన్నవి అన్నాడు. ఒక నిమిషం. యేసు అన్నాడు, నేను సత్యం చెప్పాను, ఇంకా చెప్పాల్సిన బ్యాలెన్స్ ఉందన్నాడు. ఉందన్నాడా? అంతా చెప్పేసాడా? ఉందన్నాడు. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ ఫిల్ చేసే వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ. కింద చదువుదాం. నేను మీతో ఇంకా చెప్పాల్సింది ఉంది అన్నాడు కదా, ఏమన్నాడు చూడండి కింద. కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు అన్నాడు. ఒక నిమిషం చేర్చండి. 7వ వచనంలో ఏమన్నాడు? యేసు ప్రభువు వారు సత్యం చెప్పాడు. 13వ వచనంలో ఏమన్నాడు? పరిశుద్ధాత్మ సర్వసత్యం చెప్పాడు అన్నాడు. అంటే ఈ బ్యాలెన్స్ ని ఫిల్ చేస్తాడు. యేసుకు విరోధంగా మాట్లాడితే క్షమాపణ ఎందుకు కలుగుతుందంటే పూర్తిగా చెప్పలేదు కనుక. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే క్షమాపణ ఉండదంటే పరిపూర్ణమైన సత్యాన్ని చెప్పేశాడు కనుక, పరిశుద్ధాత్మ బయలుపరిచాడు కనుక. ఆయనకి విరోధంగా మాట్లాడటం అంటే క్రొత్త నిబంధన చట్టానికి విరోధంగా మాట్లాడటం. అర్థమైంది నేను చెప్పింది? కొంతమంది తెంగరోళ్ళు మా ఊర్లో ఏమంటారంటే, శబరబ దబా అంటున్నావు ఏంట్రా అని అంటే, ఓయ్ ఆత్మకి విరోధంగా మాట్లాడుతున్నావు అన్నాడు. ఓ నీ దొబ్బదేగా అర్థం పద్ధతి నేను భాష మాట్లాడి నువ్వు తలకాయ లేకుండా నేను ఆత్మకి విరోధంగా మాట్లాడటం ఏంట్రా, ఏం మాట్లాడు నువ్వు అన్న. ఇదే మీతో వచ్చింది. మీరు ఆత్మను నమ్మరు క్రీస్తు వాళ్ళు అన్నాడు. ఎవడో దరిద్రుడు చెప్పింది అసలు. క్రీస్తు వాళ్ళే పరిశుద్ధాత్మ నమ్ముతారు. పరిశుద్ధాత్మ పని అంతా క్రీస్తు కొరకే చేస్తాడు. మత్స్యాగల కొరకు పనిచేయడు పరిశుద్ధాత్మ.
రాసుకోండి కావాలంటే. పరిశుద్ధాత్మ పని ఎవరి కోసం? ఆయన పంపింది ఎవరు? దేవుడు. ఎవరు ప్రార్థన చేశారు? క్రీస్తు ప్రార్థన చేశాడు. ఎవరి సంఘం కొరకు పని చేస్తాడు? అప్పుడు ఆయన సంఘం కొరకే చేస్తాడు. వేరే సంఘం కొరకు అడిగితే పని చేస్తాడు ఆయన? పంపమని ప్రార్థించింది యేసు ప్రభు, పంపింది దేవుడు. దేవుడి సంఘమైన క్రీస్తు సంఘం కొరకు పని చేస్తాడు కానీ, త్వరలో దేవునికి అప్పగింపబోయి క్రీస్తు సంఘం కొరకు పని చేస్తాడు కానీ, నేను సంఘాన్ని కట్టుకుని దాని కొరకు పని చేయ ఆత్మ అంటే పని చేస్తాడా? కాబట్టి క్రీస్తు సంఘంలో లేకపోవటమే పరిశుద్ధాత్మకి విరోధంగా పాపం చేయటం. ఏం పాపం చేయటం? క్రీస్తు సంఘంలో లేదు పాపమా? డౌటా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఒకసారి చదువుతాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17 వచ్చింది చూడండి. అంటే కొన్ని మాటలు కొంచెం కటువుగా ఉంటాయి, తప్పదు, మరి ఏం చేద్దాం? గ్రంథాలు అలాగే రాయబడినాయి కదా. రాయబడిన సమాచారం చెప్పకపోతే మరి నేను తప్పించుకోలేను కదా. నేను తప్పించుకోవాలంటే ఇప్పుడు మరి చెప్పాలి కదా. రైట్, చదువుదాం. తీర్పు దేవుని ఇంటి వద్దనే 4:17 పేతురు మొదటి పత్రిక. తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభ కాలం వచ్చి ఉన్నది. మీకు తెలుసు దేవుని ఇల్లు అంటే ఏంటి? ఎఫెసీ 2:19. మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు. కొరింథీ మొదటి పత్రిక 3:9. మీరు దేవుని గృహమై ఉన్నారు. హెబ్రీ పత్రిక 3:6. మనమే దేవుని ఇల్లు అన్నాడు. టైం లేదు కనుక నేనే చెప్తున్నాను, మీరు వినండి జాగ్రత్త. మీకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసు. మీకు సంఘము దేవుని యొక్క ఇల్లు, అవునా? సంఘం దేవుని యొక్క ఇల్లు. తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దేవుని ఇంట్లో అంటే ఎక్కడ? క్రీస్తు సంఘంలో. కరెక్ట్ పాయింట్ ఏంటంటే క్రీస్తు సంఘంలోనే స్టార్ట్ అవుద్ది. ఆ రోజు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళందరూ, లేకపోతే ప్రవక్తల గ్రంథాలు పాటించిన వాళ్ళందరూ, మేము కూడా ఈశ్వరుడు నమ్మాను, దయ్యాలు వెళ్ళగొట్టు వాళ్ళందరూ వచ్చి పక్కన కూర్చొని ప్రభు మా సంగతి ఏంటి, మా సంగతి ఏంటి, మా సంగతి ఏంటి అని అంటే, ఏం మాట్లాడుతున్నా? అసలు నా సంఘంలో ఉన్నోడికి గతి లేదు ఇక్కడ, వాళ్ళే గేట్ చేసి నరకానికి పోండ్రు అంటున్నాను. నీ సంగతి ఏంటిరా బాబు? నువ్వు ఎట్టాకు నరకానికి వెళ్తా అట్టుండు గమ్మున. ఆయన ముందు ఏళ్ళనే గేట్ చేసే పని మీద ఉంటాడు. ఎవరిని గేట్ చేసేది? మత్తయి 13:41 మనిషి కుమారుడు తన దూతలు పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడేస్తాడు. ఆయన రాజ్యం నుండి ఏంటి? ఆయన రాజ్యం కొలసి 1:13 ప్రకారం ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులకు చేసాను. అంటే సంఘము క్రీస్తు యొక్క రాజ్యం. సంఘం అనే క్రీస్తు యొక్క రాజ్యంలోనే డివైడేషన్ ఉంటుంది, వేరే ఎటు ఉంటుంది. మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం చదివితే సముద్రం దేవుని రాజ్యమా, సముద్రంలో వేసిన వల దేవుని రాజ్యమా? చెప్పాలి. గేడుని సముద్రంలో చేస్తాడా? తల్లి ఆయన పేరేంటి, చేపలు పట్టే జాలరి సముద్రంలో చెత్త ఏముందని గేడింగ్ చేస్తాడా? వల్ల లాగి బయటకు వచ్చిన తర్వాత వల్ల ఉన్నదాన్ని గేడ్ చేస్తాడా? లోకము సముద్రం, వల్ల క్రీస్తు సంఘం, వల్లోనే గేడింగ్ అంతా. పాయింట్ అర్థమైంది మీకు? మీరు అక్కడ వేల ఉపమానాలు ఉంటాయి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. ప్రతి ఉపమానంలో ఏం చెప్తాడు? ముఖ్యంగా సముద్రంలో వేయబడిన వల్ల దేవుని రాజ్యం అంటారన్నాడు. అంటే రాజ్యం నుండి వేరేస్తాడు. రాజ్యానికి విలువలు వేరేసేది నెట్టేయటమే. అర్థమైంది? అక్కడ ఏది ఆగి మోసే చెప్పింది చేసామా మేమంటే, మోసే గారు కూడా ఉన్నాడు అక్కడ, అడగండి అంటాడు. మోసే గారు ఏంటి అని అంటే, నేను ఎక్కడ చెప్పానయ్యా, నువ్వు వచ్చేదాకే నేను చెప్పింది అన్నాను. ప్రభువా నువ్వు వచ్చేదాకా నేను చెప్పింది, నువ్వు వచ్చాక అంతా నీ ఇష్టమే అని కూడా చెప్పాను. ద్వితీయోపదేశకాండం 18:18 ఉందా? నా వంటో ప్రవక్త వస్తాడు, ఆయన వచ్చేవారికి అన్నాడా? గలతీ 3:24 అన్నాడా? క్రీస్తు వద్ద నడిపించడానికి ధర్మశాస్త్రం మనకి బాలశిక్షకుడు అన్నాడా? క్లియర్ గా పౌలు గారు కూడా చెప్పాడండి, నేను కూడా చెప్పానండి. ఆ దరిద్రులు ఇవ్వలేదండి, నేనేం చేస్తానంటారు. పౌలు గారు ఏంటి సంగతి? సంఘాన్ని బాగా హింసించావంటే, తెలియజేశానయ్యా, కనికరింపబడ్డానయ్యా, తర్వాత బయటకు వచ్చాను. నేను కూడా చెప్పానయ్యా, ఒరే బయటికి రండి రా, నేను బదిలాడానయ్యా. నన్ను కూడా సంపదాడు చూసారా ఈ దరిద్రులు? చాలాసార్లు కొట్టేశారయ్యా, నన్ను రాళ్ళతో బాధేశారయ్యా. నేను చెప్పానయ్యా, యేసుప్రభు దగ్గరికి వచ్చేవారు కదా దరిద్రులారా, ధర్మశాస్త్రం ఆయన దగ్గరికి వచ్చాక అది ఇంకా అక్కర్లేదని చెప్పాను. వాళ్ళు వెళ్ళలేదు, నేనేం చేశానంట. పౌలు గారు కూడా ఏం చేయడు, మోసే గారు కూడా ఏం చేయడు. యేసుప్రభు ఏం చెప్తే అదే ఫైనల్. సో ఇక్కడ ఆయన సహవాసంలో నీ స్థితి ఎలా ఉందో చూడాలంటే, పరిశుద్ధాత్మతో నీ సహవాసం సరిగ్గా ఉండాలి. ఎలా ఉంటుంది అది రమేష్? పరిశుద్ధాత్మ సహవాసం అంటే ఎలాగా? పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడటం కాదు. పరిశుద్ధాత్మ బయలుపరిచినటువంటి కొత్త నిబంధనకి హృదయపూర్వకంగా లోబడి బ్రతకాలి. ఆఖరి వచనం చదివి ముగించేద్దాం. అపోస్తలుల గారు 2వ అధ్యాయం 42వ వచనం. మొట్టమొదటి బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తులు వాళ్ళు సహవాసంలో కొనసాగారని అన్నాడు.
చదువుతా ఒకసారి. అపోస్తులుగా 2:42 వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచడి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండేది అని అన్నాడు. అంటే ఏ సహవాసంలో ఉన్నారు వాళ్ళు అని మనం ఆలోచన చేస్తే అపోస్తులతోనూ ఆది క్రైస్తవులతోనూ సంఘముతో సహవాసం కలిగి ఉండాలండి. సంఘంతో సహవాసం లేకపోతే ఆ మనుషులు త్వరగా పాడైపోతారు. సంఘ కార్యక్రమాలకి హాజరు కాకపోతే ఆ మనుషులు త్వరగా పాడైపోతారు. అది ఆత్మకి విరోధంగా చేసే పాపం అని కూడా అన్నాడు. ఫిబ్రవరి 10:24-29 చదివితే సమాజంగా కూడుట మానొద్దన్నాడు, సహవాస కూడికలకి మానొద్దన్నాడు. ఇలాంటి కార్యక్రమాలకు కూడా అవసరమైతే నువ్వు సమయాన్ని కేటాయించి రావాలి. రావటం వల్ల ఏం జరిగిందంటే నీవు బలపడతావు, ఆత్మీయంగా స్థిరపడతావు, ఆత్మ సంబంధంగా బలాన్ని పొందుకుంటావు. ఎప్పుడైతే ఈ ఆత్మీయ ఆహారానికి దూరం అవుతారో మనుషులు బలహీనం అవుతారు. ఫిజికల్ గా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అతను రెగ్యులర్ గా ఆహారం తీసుకోవాలి. అది కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కల్తీ ఫుడ్ తీసుకున్నారనుకో, రెగ్యులర్ గా తీసుకున్నా రోగిష్ఠులుగానే ఉంటారు. మీకు అర్థమైందో లేదో? అంటే ఆరోగ్యకరమైన బోధ అంటే అర్థం ఏంటి? ఆరోగ్యకరమైన బోధ అంటే అర్థం ఏంటి? కల్తీ లేని ఆహారం అని అర్థం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో వాక్యాన్ని పాలు అన్నాడు, వాక్యాన్ని అన్నం అని కూడా అన్నాడు. అప్పట్లో మీకు బలం చాలపోయినందున పాలతోనే పెంచా కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదన్నాడు. ఓకేనా? అంటే ఇక్కడ పాలేంటి? వాక్యం. అన్నం ఏంటి? వాక్యం. ఫిబ్రవరి పత్రిక 5:12 అంటాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు అయితే దేవోక్తులను మొదటి మూల పాఠంలో ఒకటి మీకు మరలా బోధించవలసి వచ్చును. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినేవారు కారు అన్నాడు. అక్కడ కూడా బలమైన ఆహారం ఏంటి? ఎందుకు పౌలు పెంచిన ఏ ఆహారం పెట్టి పౌలు పెంచాడు? వాక్యం అనే పాలు, వాక్యం అనే అన్నం, వాక్యం అనే బలమైన ఆహారం. పేతురు మొదటి పత్రిక 2:2 అంటాడు, నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడు అన్నాడు. కాబట్టి సహవాసానికి దూరం అయితే, సంఘ సభ్యుల సహవాసానికి దూరం అయితే ఆత్మీయ ఆహారానికి దూరం అవుతావు. ఆత్మీయ ఆహారానికి దూరం అయితే ఆత్మీయంగా బలహీనలు అవుతారు, ఆత్మీయంగా రేగులు అవుతారు, ఓ రోజు చచ్చిపోతారు. ప్రతి ఆదివారం చదువుతారు అనుకుంటున్నా కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఐ థింక్ 27-28 వచ్చిన అనుకుంటు. చూడండి, మీలో కొందరు బలహీనులు, రోగులు, చాలా మంది నిద్రించున్నారు. ఏంటి అక్కడ? బతుకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు రాస్తున్నాడు పత్రిక. చెప్పండి, పత్రిక చచ్చిపోయిన వాళ్ళు రాశాడా బతుకున్న వాళ్ళకైనా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయాలు అంటాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉండగా నీవు మృతుడివే. అంటే ఎలా చనిపోయారు వాళ్ళు? అంటే రారు ఎలా వచ్చింది? ఆత్మీయంగా. బలహీనలు ఎలాగయ్యారు? ఆత్మీయంగా. ఒక ఆదివారం మానేసి అనుకో బలహీనత, 2వ ఆదివారం మానేసి అనుకో రాగం, 3వ ఆదివారం కూడా మానేసి అనుకో రాగం కాస్త ముదిరిపోద్ది. కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోకుండా సంఘ కార్యక్రమాలకి, సహవాస కోడికలకి రెగ్యులర్ గా హాజరై వీలైతే ప్రతిరోజు సహోదరులు ఎవరో ఒకరితో ఆత్మ సంబంధమైన విషయాలు కనీసం ఫోన్లోనైనా చర్చించుకుంటూ ఉంటే ఆత్మీయంగా బాగా అభివృద్ధి చెందుతాం. ఆ సహవాసాన్ని ఎప్పుడు కూడా మిస్ కాకూడదు. కాబట్టి మనం 3 విషయాలు చూసాం. ఒకటి, సహవాసం అంటే ఏంటో చూసాం. రెండోది, ఎవరితో సహవాసం చేయలే, ఎవరితో సహవాసం చేయకూడదని చూసాం. అంటే నిన్ను ప్రమాదంలోకి నెట్టే సహవాసం ఉంది, నిన్ను ప్రయోజనకరమైన స్థితిలోకి నడిపించేటటువంటి సహవాసం ఉంది. కాబట్టి ప్రమాదకరమైన వ్యక్తులను వదిలేసి ప్రయోజనకరమైన సహవాసం అంటే దేవునితో, యేసుతో, పరిశుద్ధాత్మతో, సకల పరిశుద్ధులతో సహవాసాన్ని కలిగితే మనం ఆత్మీయంగా బాగుంటాం, శారీరకంగా కూడా బాగుంటాం. ఎందుకంటే ఒక క్రమశిక్షణ కలిగి ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో అప్పుడు ఆ పని అలాగే చేయటానికి పూనుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన విధానంలో ఎదగాలని భవిష్య సహోదరులు ఈ పాఠాన్ని ఏర్పాటు చేసి సహవాసం యొక్క ప్రాముఖ్యతని బోధించమని చెప్పారు. కాబట్టి కొద్ది సమయంలో, ఎందుకంటే ఎక్కువ చెప్పలేను, కాబట్టి దేవుని చిత్తమైతే ఇంకెప్పుడైనా మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా వీళ్ళు సహకరించిన మీ అందరికి కూడా వందనములు తెలియజేస్తున్నాను. అందరూ కూడా